సో జస్ట్ వండర్ఫుల్ సర్వీస్లో మనం అందరం ఉన్నాం. మళ్ళీ తిరిగి కలుసుకోవడానికి గాడ్ మనకిచ్చిన ప్రేమను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ, కెన్ యూ పీపుల్ ఆల్ ఒకసారి దేవునికి చప్పట్లు కొట్టు దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బి బ్లెస్డ్. సో డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్దామండి. వి నీడ్ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో పరిశుద్ధ గ్రంథం దయచేసి తీద్దాం. ద బుక్ ఆఫ్ 1 Samuel chapter 16. 1 సాముయేలు 16వ అధ్యాయం. ఫస్ట్ సామ్యుయేల్ చాప్టర్ 16 16వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నేను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. అందుకు సమూయేలు, నేనెట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా, యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలిపశును వధించుటకై వచ్చితినని చెప్పి యెషయిని బల్యర్పణమునకు పిలువుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలనని సెలవీయగా, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా, అతడు సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ. సో చాప్టర్ 16 అందరం జాగ్రత్తగా విందాం. బికాస్ ఈ వాక్యము ద్వారా మనం జ్ఞానం సంపాదించుకుంటాం. ఆత్మీయంగా, శారీరపరంగా, మానసికంగా, సొసైటీ పరంగా జ్ఞానం ఎప్పుడైతే మన జీవితంలో దేవుడు కలగజేస్తాడో ఆ జ్ఞానాన్ని బట్టి సమాధానము, సంతోషము ప్రతిదీ కూడా మన జీవితంలో పనిచేస్తుంది. లేకపోతే చిన్న చిన్న గొడవల చేత, చిన్న చిన్న కష్టాలలో, చిన్న చిన్న బాధలలో మనుషులు బంధించబడి ఈ జ్ఞానము మనం వినకపోతే చిన్న చిన్న కష్టాలలే పెద్దవనిపిస్తాయి, చిన్న చిన్న బాధలే పెద్దవనిపిస్తాయి, చిన్న చిన్న సమస్యలే పెద్దవనిపించి మరణిస్తే బాగుండేమో అనేలాగా చేయగలుగుతారు. సో దయచేసి అలాంటి ఆలోచన మనకి రావద్దు. అంటే అలాంటి దాంట్లోకి మనం వెళ్ళొద్దంటే ఐ వాంట్ ఎవ్రీ వన్ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో దయచేసి అందరం కూడా వాక్యం శ్రద్ధగా ఇందాం. ఇది దేవుని నుంచి వచ్చిన మాటలు, దేవుని నుండి కలగజేయబడిన విధి విధానాలు కలగజేయబడిన మాటలు. సో there is a person so called the Samuel. సో ఒక దేవుని ప్రవక్త ఉన్నాడంట, దైవజనుడు. ఆయన పేరు వచ్చేసి సామ్యుయేల్. సో సామ్యుయేల్ అనే దేవుని ఒక దాసుడు దేవుని స్వరాన్ని విని ప్రతి ఒక్కటి దేవుని రాజ్యం గురించి, దేవుని మాటలు ప్రజలకు చెప్పేవాడు సామ్యుయేల్. అలాంటి సామ్యుయేల్ సో దేవుని నుంచి వచ్చిన శబ్దాన్ని, దేవుని నుంచి వచ్చిన స్వరాన్ని వింటున్నాడు. ఏమని? ఇజ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువో? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నేను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. సౌలు అనే ఆ రాజు ఎవరైతే అప్పటి కాలంలో దేశంలో ఉన్నాడో ఆ రాజు సరిగ్గా పరిపాలించట్లేదు, సరిగ్గా దేవుని కార్యం చేయట్లేదు. హల్లెలూయా. సో దయచేసి మీ మనసులు ఇంటికాడ పెట్టుకున్నారా? ఇక్కడనే ఉన్నాయా? ఇంటికాడనే ఉన్నాయా? కొంచెం వస్తూ ఉండండి స్లోగా, రైట్? ఎంత తొందరగా వస్తుంటే అంత తొందరగా నేను మీకు వాక్యాన్ని కొంచెం డెప్త్గా వివరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దెర్ ఈజ్ ఏ ప్రొఫెట్ సో కాల్డ్ ద ప్రొఫెట్ సామ్యుయేల్. సో దేవుని స్వరాన్ని వింటున్నాడు సామ్యుయేల్. ఎంతకాలము మరి సౌలు కోసం నాకు దగ్గర ప్రార్థన చేస్తాం. సౌలు అనే వ్యక్తి ఎవరంటే అప్పట్లో ఉన్న రాజు. ఆ రాజు ఏం చేసేవాడంటే దేశంలో సరిగ్గా పరిపాలించేవాడు కాదు. దేశాన్ని ఎలా చూసుకోవాలా, దేశాన్ని దేవుని పరంగా ఎలా విధి విధానాల ద్వారా నడిపించాలో సౌలుకు సరి అయిన పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేక అతడు ఇంకా చావు మరణాల చేత భయపడి ఇంకా దేవుని మీద విశ్వాసాన్ని సంపూర్ణంగా పోడగొట్టుకుంటూ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఆ విషయం సామ్యుయేలుకి ఇష్టం లేదు. సామ్యుయేల్ మరి సౌలు కోసం ప్రార్థిస్తున్నాడు.
దేవా మరి సౌలును మార్చండి, ఆ రాజును మనస్సును మార్చండి, సరిగ్గా ఆ రాజు పరిపాలించేటట్టు మీరు సహాయం చేయండి అంటే దేవుడు అంటున్నాడు కదా, ఆయన ఎంత మార్చబడాలని నువ్వు ప్రార్థన చేసినా ఆయన మారేటట్టు లేదు. ఎన్నో అవకాశాలు ఇచ్చిన, ఎంతో సుఖం ఇచ్చిన, జ్ఞానం ఇచ్చిన, డబ్బు ఇచ్చిన, ఐశ్వర్యం ఇచ్చిన, ఆరోగ్యం ఇచ్చిన, అన్నీ ఇచ్చినప్పటికీ నా మీద నమ్మకము అతడికి తగ్గిపోయింది. సో దేవుని మీద అతనికి విశ్వాసం తగ్గిపోయింది. హల్లెలూయా. చిల్లి గవ్వ లేనప్పుడు నీకు ఒక నొప్పి వస్తే ప్రార్థన చేసుకుంటావు. అదే నీ దగ్గర కొన్ని లక్షల డబ్బు ఉన్నప్పుడు నొప్పి కలిగితే ఏం చేస్తావు? డాక్టర్స్ గుర్తుకొస్తారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మా డబ్బు లేకపోతే మంచిదా, ఉంటే మంచిదా? చెప్పండి. డబ్బు ఉంటే మంచిదా, లేకపోతే మంచిదా? లేకపోతే ఏం చేస్తాం? దేవుడే దిక్కని ప్రార్థన చేసి ఆ దేవుని శక్తి ద్వారా మనలో ఉన్న నొప్పిని తీసేసుకుంటాం. ప్రార్థన చేస్తావు, ఉపవాసం చేస్తావు, దేవుని యొక్క శక్తి ద్వారా తీసేసుకుంటాం. అదే డబ్బులు మన కళ్ళకు కనిపిస్తున్నప్పుడు ఏం చేస్తాం? ఏదైనా నొప్పి కలిగిన, ఏదైనా రోగం అని, ఏదైనా మనకి సాంకేతాలు కల్పించిన ఏం చేస్తాం? వెంటనే వెళ్ళి డాక్టర్స్ని ఆశ్రయిస్తాం. అంటే ఇక డబ్బు ఉండడం మంచిదా, లేనిది మంచిదా? ఎంతమంది లేనిది మంచిదా? మరి డబ్బు దేవుడు ఇస్తా అంటున్నాడు కదా, మరి దాన్ని ఏం చేయాలి? దేవుడు డబ్బుని ఇస్తా అంటున్నాడు, ఐశ్వర్యాన్ని ఇస్తా అంటున్నాడు, జ్ఞానాన్ని ఇస్తా అంటున్నాడు. సో దాన్ని తీసుకొని అది ఏం చేయాలా? ఆయన రాజ్యం కొరకు కావచ్చు, నీ కుటుంబ పరిపాలన కొరకు కావచ్చు, సరిగ్గా సౌలులాగా కాకుండా సరిగ్గా పరిపాలించే విధానం తెలియాలి. అలాంటి వాడికి దేవుడు డబ్బులు ఇస్తాడు. అలాంటి వాడికి దేవుడు ఏం చేస్తాడు? జ్ఞానాన్ని, మరుగైన జ్ఞానాన్ని ఏం చేస్తాడు? ఇంకా విశాలపరుస్తాడంట. చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ అది నెక్స్ట్ రోజుకి ఏం చేస్తాయి? చూసేసరికి అవి ఉండవు. అలాంటి వాడికి దేవుడి యొక్క సైట్, దేవుని యొక్క దృష్టి అలాంటి వాడి మీద ఎక్కువ ఉండదండి. ఏ ఒక డబ్బులు అతడికి దేవుడు ఇస్తూ ఉంటాడో, అది ఎప్పుడైతే పొందుకుంటాడో దాన్ని సరిగ్గా పరిపాలించే వానిలోనే దేవుడు ఏం చేస్తాడు? అత్యధికముగా హెచ్చిస్తూ ఉంటాడంట. స్టెప్ టు స్టెప్ ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా నీకు వచ్చే డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆర్ఎల్స్ ఒక కుటుంబం కావచ్చు, పిల్లలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దేవుడు ఏదైనా మీ జీవితంలో కలగజేస్తున్నాడంటే దాన్ని ఎంత కాపాడుకుంటున్నావు, ఎంతగా పరిపాలిస్తున్నావు, సరిగ్గా పరిపాలిస్తున్నావా లేదా? నీకు దేవుడు మంచి భవిష్యత్తుని ఇస్తాడు, మంచి పిల్లల్ని ఇవ్వచ్చు. ఆ పిల్లల్ని సక్రమంగా దేవుల్లో పెంచుతున్నావా, విడిచిపెట్టేస్తున్నామా? సో గాడ్ అనేవాడు ప్రతిదీ ఇవ్వగలుగుతున్నాడు. బట్ పొందుకున్న ప్రతిదీ మనం ఏం చేయగలుగుతున్నాం? ఇక్కడ దేవుడు రాజ్యాన్ని సౌలుకి ఏం చేశాడు? అప్పచెప్పాడు. సౌలు ఏం చేస్తాడు? సరిగ్గా పరిపాలిస్తున్నాడా? దాన్ని కరెక్ట్గా పరిపాలించకపోతే మాలాంటి ప్రవక్త ఏం చేస్తున్నాడు? అయ్యా, ఆ రాజు సరిగా పరిపాలిస్తలేడు, ఆయనను మార్చండి, ఆయన మనస్సును మార్చండి అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఎంతకాలం ప్రార్థన చేస్తావు? అభిషేకం సంబంధించిన ఆయిల్ పట్టుకో, వెళ్ళి ఒక పర్సన్ ఉంటాడు, ఆయన తల మీద పోయి ఆయన రాజు అవుతాడు అంటున్నాడు. అంటే సమ్ టైమ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో ప్రార్థన ఎంతసేపు చేస్తావు? నీ చేతుల అభిషేకం ఉంది. పీపుల్ ఆర్ ప్రేయింగ్ బికాస్ దే డోంట్ హ్యావ్ అన్ అనాయింటింగ్. సో సామ్యుయేల్ లాంటి వాళ్ళు చాలామంది ప్రార్థిస్తున్నారు, బట్ గాడ్ వాయిస్ సామ్యుయేల్కు ఉంది. ఏమంటుంది? నీ ఒక కొమ్ములో ఆర్ఎల్స్ నీ చేతిలో ఆయిల్ ఉంది, అది వెళ్ళి ఏం చేయాలా? ఒకరిని చూపిస్తా, అతని మీద అభిషేకాన్ని విడుదల చేయి. బికాస్ అతడు రాజుగా అవ్వాలని నాకు కోరిక ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఈ సౌలు అనే రాజు ఏం చేస్తున్నాడు? కుటుంబాన్ని కావచ్చు, దేశాన్ని కావచ్చు, ఏం చేస్తున్నాడు? సక్రమంగా పరిపాలిస్తున్నాడా? లేదు. సో గాడ్ ఒక చూపు ఎక్కడికి వెళ్తుంది? ఒక గొర్రెల కాపరి దగ్గరికి వెళ్తుంది, గొర్రెలు కాచుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. సో ఆయిల్ వాస్ ప్రిపేర్డ్ బై గాడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ప్రొఫెట్ సామ్యుయేల్. సో మరి సామ్యుయేల్ కోసం చేసిన ప్రార్థన, సౌలు కోసం సామ్యుయేల్ చేసిన ప్రార్థన అంతా ఎక్కడికి వెళ్ళిందండి? ఎక్కడికి వెళ్ళింది? సౌలు కోసం సామ్యుయేలు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. సౌలు కోసం సామ్యుయేలు ఉపవాస ప్రార్థన మాత్రమే కాకుండా రకరకాల ప్రార్థనలు చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఎప్పుడైతే సౌలు కోసం చేస్తున్నాడో, ఇన్ ద రెమ్స్ ఆఫ్ ద స్పిరిట్ సామ్యుయేలు ఎవరి కోసం చేస్తున్నాడో తెలుసా? ప్రొఫెట్ డేవిడ్ కోసం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటూ ఉంటాం, నా భర్తను మార్చయ్యా. ఇన్ ద రెమ్స్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మలోకంలో ఎవరిని మారుస్తున్నాడో తెలుసా? దేవుడు నిన్ను.
నా కొడుకును మార్చయ్యా, నా కొడుకును మార్చయ్యా, నా కొడుకును మార్చయ్యా అని ఉపవాస ప్రార్థనలు ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే చేస్తాడో దేవుడు పిల్లలని మార్చాడు, తల్లిదండ్రులను మారుస్తాడు. సిస్టమ్ అనేది ఫౌండేషన్లో ఉంటుంది. ఆ ఫౌండేషన్ దేవుడు ఏం చేస్తాడు? సెట్ రైట్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంతమంది మీ భార్య కోసమో మీ భర్త కోసం ప్రార్థిస్తున్నారు? ఐఎమ్ నాట్ సింగ్ ఇన్ ద స్పిరిట్ దట్ గాడ్ ఈస్ చేంజింగ్ యువర్ వైఫ్, బట్ గాడ్ ఈస్ చేంజింగ్ యూ యాజ్ యు ఆర్ ప్రేయింగ్. హల్లెలూయా, హల్లెలూయా. సాముయేలు సౌలు కోసం ప్రార్థిస్తుంటే ఇండైరెక్ట్గా అతనిలో ఉన్న ఆయిల్ ప్రిపేర్ అవుతుందంట. ఆయిల్ ఎవరి కోసం ప్రిపేర్ అవుతుంది? డేవిడ్ ఈస్ ప్రేయింగ్ ప్రొఫెట్ సాముయేల్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మీ కుటుంబీకులలో లేకపోతే మీ చుట్టాల్లో మీ బంధువుల్లో ఎంతమంది మారాలని ప్రార్థన చేశారు? వాస్తవానికి వాళ్ళు మారలే, మీరు మారారు కాబట్టి వాళ్ళు మార్చబడాల్సి వచ్చింది. సాల్వేషన్ కమ్స్ టు దెమ్ బికాస్ ఆఫ్ యూ. వాళ్ళకి రక్షణ ఎలా వస్తుందండి? నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ అన్నదమ్ముల కావచ్చు, యేసుక్రీస్తు గొప్పతనం గురించి ఎలా తెలుస్తుంది? అయ్యా యేసయ్య మీ గొప్పతనం వాళ్ళకి చూపి అని మనం ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తాం. దేవుడు ఏం చేస్తుంటాడు? నీలో ఆయన గొప్పతనాన్ని నింపేస్తాడంట. ఎప్పుడైతే నింపుతాడో వన్ డే దే విల్ సీ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. పక్కవాన్ని స్వస్థపరచు. నీలో గాడ్ ఏం చేస్తుంటాడు? స్వస్థపరిచే శక్తిని పెంచుతూ ఉంటాడంట. వెన్ యూ ప్రే ఫర్ సమ్ వన్ యు ఆర్ చేంజింగ్ యువర్ సెల్ఫ్ బై ద పవర్ ఆఫ్ గాడ్. చాలామంది నన్ను మార్చయ్యా అనేవాడు ఎవడు మారాడు. ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తాడు, నా కోపం తగ్గాల, నాకు అట్లా కావాలి, ఇట్లా కావాలి. వాడు మారలేకపోతాడు. ఎప్పుడైతే ఒక బర్డన్ ఉంటుందో, నా తల్లి మార్చబడాలి, నా కొడుకు తాగుబోతుడిగా మార్చబడుతున్నాడు, అయ్యా యేసయ్యా నా కొడుకు అలా ఉండొద్దు, నా భర్త ఇలా ఉండొద్దు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో దేవుడు ఏం చేస్తాడు? నీలో ఫస్ట్ని మార్పుని తీసుకొస్తాడు. అంటే నీ భర్తని ఎలా మార్చుకోవాలో ఆ శక్తిని దేవుడు నీలో ఏం చేస్తాడు? క్రియేట్ చేస్తాడండి. ఎంతమంది బిలీవ్ చేస్తున్నారు? ఎంతమంది కోసం అయితే మీరు ప్రార్థన చేశారో మార్చబడాలని, నీలో గొప్ప అభిషేకాన్ని దేవుడు తయారు చేస్తున్నాడు ఈరోజు నుంచి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే శారీరపరమైన ప్రార్థనలు మనం అనుకోవచ్చు, ఇక్కడ ఎంతోమందిని ప్రార్థన చేయమంటే చేస్తారు, బట్ ఐ నో యువర్ లాంగ్వేజ్ ఇన్ ద స్పిరిట్. సో ఎవరి కోసం ప్రార్థించినా ఆ ప్రార్థన ఎవరి కోసం పోతుంది అనేది నా కళ్ళతో నేను చూడగలుగుతాను. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రాఫెట్ సామ్యుయల్ ఎవరి కోసం ప్రార్థిస్తున్నాడు? సౌలు కోసం. బట్ దేవుడు వచ్చి డైరెక్ట్ ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు దావీదు కోసం ఇప్పటి వరకు ప్రేర్ చేసినావు, సో అక్కడ బంద్ చేసే, ఎందుకంటే ఆయిల్ ప్రిపేర్ అయిపోయింది. ఆయిల్ వాస్ ప్రిపేర్డ్. నౌ గో టు దట్ పర్సన్ అండ్ పోర్ అవుట్ ఆయిల్ సో దట్ హీ వాస్ గోయింగ్ టు బి అనాయింటెడ్. సో దావీదు రాజుగా ఏం చేయబోతున్నాడు? అభిషేకించబడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ కమ్ టు ద వర్స్ నెంబర్ 5. అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచియున్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. వెయిట్, వెన్ కమ్ టు ద కొర్నేలియస్, యాక్ట్స్ చాప్టర్ 10, యేసు ప్రభు యొక్క ఆత్మ కొర్నేలియస్తో ఏం చెప్పిందంటే డైరెక్ట్గా పేతురుని కలవని చెప్తాడు. ఇక్కడ సామ్యుయేల్ ప్రవక్తకి దావీదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను అభిషేకించి అనొచ్చు కదా. ఎందుకు పేరు పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పలేదు? ఎందుకు యెషయా అనే ఒక వ్యక్తి ఆ తండ్రి యొక్క పేరు పెట్టి అతని కుమారులలో ఒక కుమారుని నేను ఎన్నుకున్నాను, ఆ వ్యక్తిని అభిషేకించాను అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడండి? ఆ యెషయా అనే వ్యక్తి, ఆయనకి 7 కుమారులు ఉన్నారు, ఆ కుమారులలో ఒక కుమారుని నేను అభిషేకించాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ సామ్యుయేల్ ఏం చేశాడు? యెషయా దగ్గరికి వెళ్ళి అయ్యా మీ కుమారులను పిలిపించాను అన్నప్పుడు ఆయన అందరినీ పిలిపించాడు. ఒక్కొక్కరు ఎట్లా ఉన్నారంటే ఆ బలాశూరులు, తెలివైన వాళ్ళు, చదువుకున్న విద్యావేత్తలు అందరు ముందొచ్చి నిలబడ్డారంట. నిలబడి ఏమనుకుంటున్నారో తెలుసా? నేనే ఆ సామ్యుయేల్ నూనె ఎవరు ఆ చేతులు ఏదైతే నూనె ఉందో ఖచ్చితంగా నా తల పైన పోస్తారని అందరు అనుకుంటున్నారంట.
నేనేమన్నా తక్కువన్నానా? నా ఒక కండలు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. నేనేమన్నా తక్కువన్నానా? ఇంకా ఇంకో కుమారుడు. నా తెలివి చూడండి, ఇంకో కుమారుడు ఏమంటారు? నా చదువు చూడండి, ఇంకో కుమారుడు ఏమంటారు? నేను రాజభవనంలో అక్కడ యుద్ధాలు ఏవైతే అవుతున్నాయో ఆ యుద్ధాలు చేసేవాడిని నేనే అని ఇంకోటి ఫీల్ అవుతున్నాడు. వీళ్ళంతా ఫీల్ అవుతూ ఏం చేస్తున్నారు ఈ కుమారులంతా? నేనే. ఆయన ఎవరినైతే అభిషేకించబోతున్నాడో అభిషేకం పొందుకునే పర్సన్ని నేనే. అయితే అందరి మీద పోస్తున్నాడంట. దగ్గరకు పోతున్నాడు. పోసేద్దామా నూనె అనేసరికల్లా దేవుడు చెప్తున్నాడు ఈయన కాదు. దేవుడు చెప్తున్నాడు ఈయన కాదు. అట్లా 6 మంది దగ్గరికి వెళ్ళినా దేవుడు ఏం చెప్తున్నాడు? వీలు కాదు. అప్పుడు యెషయా దగ్గరికి మళ్ళీ ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రవక్త అయిన సామ్యూయేలు ఏం చెప్తున్నాడు? ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా మీ కుమారులలో అన్నప్పుడు ఉన్నాడు పనికిరానోడు. ఏమన్నాడండి వాళ్ళ తండ్రి? ఉన్నాడు పనికి మాలినవాడు, వాడు గొర్రెలు గాయనికి పోయిండు, వానికి అసలు ఏ విషయంలో జ్ఞానం లేదు, ఏమున్నా గొర్రెలు కాల్చుకునేదే తెలుసు, అలాంటి వాడు పనికిరానోడు ఉన్నాడు, సాయంత్రం వస్తాడు, వెయిట్ చేయండి అని చెప్పి. బట్ ప్రాఫెట్ సామ్యూయేల్ ఈజ్ సేయింగ్ టు దట్ గాయ్, ఏం చెప్తున్నాడంటే నువ్వు వెళ్ళి తీసుకొని రా. ఐ డోంట్ వాంట్ టు వెయిట్ హియర్, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ మీ. సో నువ్వు వెళ్ళి తీసుకొని రా. ఎవరు ఆ వ్యక్తి? దావీదు. గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడు? అభిషేకించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. సో మిగతా 6 మంది కుమారులు ఏమనుకుంటున్నారు? నేనే రాజు. అందుకే అంటున్నానండి, నువ్వు ఏదైతే నేను అనుకుంటున్నావో అది నువ్వు కాదు. నేను ఒక బిజినెస్ మ్యాన్ అనుకుంటే 100% నువ్వు కాదు. నేను ఒక ప్రాఫిట్ అని నువ్వు అనుకుంటే 100% నువ్వు కాదు. సో హోలీ స్పిరిట్ ప్రాఫెసీ ఇవ్వాల్సిన అవసరం లేదు. యూ క్యాన్ అండర్స్టాండ్ ద ప్రొఫెసీ ఆఫ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఏదైతే బాగా అనుకుంటున్నావో నేను ఇది కావచ్చేమో అని 100% అది కాలేవు. సో ఈ 6 మంది ఏమనుకుంటున్నారు? నేనే రాజును, ఆయన నన్నే అభిషేకిస్తాడేమో, నా మీదనే తైలం పోస్తాడేమో, ఖచ్చితంగా నేనే రాజు, నాకేం తక్కువ. అదే ఎక్కువ. అర్థమవుతుందా అండి? ఈ 6 మంది ఏమనుకుంటున్నారు? నాకేం తక్కువ అండి, నన్ను అభిషేకిస్తాడు, ఖచ్చితంగా నన్నే అభిషేకిస్తాడు. బట్ దేవుడు ఎవరిని చూస్తున్నాడు? ఎక్కడున్నాడు ఆ దావీదు? కెన్ ఐ సే సంథింగ్? ఈ 6 మంది ఇంటికాడనే ఉన్నారండి. If these people are very busy, how can these people are in the house? But the very busiest person in the household is the David. This guy is very busy. Hallelujah. ఇంటికాడ పనికి పాట లేకుండా, అఫ్ కోర్స్ వాళ్ళు యుద్ధాలు చేసినప్పటికీ ఎక్కువ పని పాట లేకుండా 6 మంది ఇంటికాడే ఉన్నారు తండ్రితో. ఆ తండ్రి ఏమనుకునేవాడు? మా బిడ్డలు రాజుల దగ్గరికి వెళ్ళి గొడవలు చేసి యుద్ధాలు గెలిపిస్తున్నారని అనుకుంటున్నారు. అక్కడ ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయో, ఏ యుద్ధాలు జరుగుతున్నాయో అది పాపం తండ్రి ఎరగక ఉన్నాడు. బట్ అదే దావీదు ఏం చేస్తున్నాడు? అడవిలోకి వెళ్ళి గొర్రెలను కాస్తున్న టైంలో ఏం చేశాడో తెలుసా? మ్యూజిక్ నేర్చుకున్నాడండి. ద ఫస్ట్ గిటార్ దట్ వాస్ ప్రపోజ్డ్ బై ఎ మ్యాన్ ఈజ్ ఎ డేవిడ్. సో ట్రై టు అండర్స్టాండ్. ఒక కర్ర తీసి ఒక సన్నటి సీకు తీసుకొని దాన్ని కరెక్ట్గా ఒక లైన్స్ థ్రెడ్ని తీసుకొని మంచిగా గిటార్గా చేసి వాయించేటోడంట. ఆ గిటార్ని అందరం గొర్రెల కాపురలు ఏం చేస్తారు? కర్రను పట్టుకొని ఉంటారు. ఈయన గిటార్ పట్టుకొని వాయిస్తూ గొర్రెలను కాస్తుంటారు. ఈ ఇన్వెంటెడ్ స్కిల్ ఏం నేర్చుకున్నాడండి ఆయన? ఆ ప్రాసెస్లో మ్యూజిక్ స్కిల్ నేర్చుకున్నాడు. హల్లెలూయా. మన వాళ్ళు ఒక 70-100 మంది ఉంటారు యంగ్ పర్సన్స్. ఏం నేర్చుకుంటున్న వాళ్ళంటే, డేవిడ్ ఏం చేస్తున్నాడు? గొర్రెలను మాత్రమే కాస్తున్నాడా? ఈ జస్ట్ యూజింగ్ ద స్కిల్స్. ఒక గిటార్ని వాయిస్తూ ఎవరిని ఆరాధిస్తున్నాడంట? దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆకాశమును భూమిని సృష్టించిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ విధంగా స్కిల్స్ నేర్చుకున్నాడో, నాట్ ఓన్లీ దాట్, సరే అది పక్కన పెడదాం. సో ఏం స్కిల్స్ నేర్చుకున్నాడు? అడవిలో ఏం నేర్చుకుంటున్నాడు? ఎక్కడ దొరికింది ఆ గిటార్ ఆయనకి? ఎక్కడ దొరికింది? ఈ క్రియేటెడ్ ద గిటార్ ఈజ్ ఇన్ ద డేవిడ్. అంటే మనం అనుకుంటాం అన్నీ నా వల్ల ఏ వాడలేదు, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం.
నాకు కూడా చాలా ఇష్టం. అప్పుడు ప్యాడు ఈ డోలకులు ఏం లేకుండే 3-4 గిన్నెలు పెట్టి కొట్టుకునేది. నిజంగా ఒక 3-4 గిన్నెలు పెట్టేసి మమ్మీని అడిగి చెప్పండి, ఖచ్చితంగా చెప్తుంది క్లియర్. ఒక 3-4 గిన్నెలు పెట్టి 2 కట్టలు ఇలాగ దొరుకుతాయి. ఆ గిన్నెలు ఎట్లా ఇంట్లో ఉన్నాయి, ఆ గిన్నెలకి డిఫరెంట్ సౌండ్స్ రావాలనే అమ్మాయి నాకు ఎట్లా తెలుస్తుంది? దట్స్ ఈజ్ ఇన్ మీ. ఒక్కొక్క రాయి ఒకలాగా ఒక దగ్గర పెట్టేసి, ఒక గిన్నె సపరేట్, ఇంకో గిన్నె, ఒకటేమో బౌల్ గిన్నె, ఒకటి ఫ్లాట్ గిన్నె. అవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఒక్కొక్క శబ్దం అనేది క్రియేట్ చేస్తుంది. I understand the voice of the Lord because I understand already the voice of the creation. Hallelujah. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఏమంటున్నారంటే, మా వాళ్ళకి ఏం నేర్చుకోనికే లేదు, వాడు పాపం ఏం నేర్చుకుంటాడు, ఆయనకి మొత్తం మొద్దుగా తయారు చేసేది సాలు టీచర్లు కాదు, తల్లి తండ్రులు. హల్లెలూయా, హల్లెలూయా. సో డేవిడ్కి గిటార్ కూడా వచ్చి గిఫ్ట్ ఇవ్వలేదండి. ఈ క్రియేటెడ్ హిమ్సెల్ఫ్. He created a music for the glory of the Father. తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించటానికి ఈయన నోటిని మాత్రమే వాడట్లేదు, ఒక మ్యూజిక్ని కూడా వాడుతున్నాడు. ఈజ్ ఏ ప్రాఫెట్ అండ్ కింగ్ డేవిడ్. అప్పటికైనా రాజయ్యాడా? అప్పటికి ఒక ప్రవక్తగా ప్రతిష్ఠించబడ్డాడా? లేదు, ఆయన గొర్రెల కాపరి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సిచ్యువేషన్లో నుంచి వచ్చిన డేవిడ్, ద ప్రాఫెట్ డేవిడ్ వాజ్ సో అనాయింటెడ్. చూద్దాం అది ఎలాను. సో ఇంకా సామ్యూయల్ ఏం చేశాడు, అతనిపై ఏ ఆయిల్ ప్రిపేర్ చేశాడో అతనిపై ఆ నూనెను పోసి ఏమంటున్నాడు, నిన్ను ఇజ్రాయేలు దేశం మీద రాజుగా అభిషేకిస్తున్నాను. హల్లెలూయా. ఇజ్రాయేలు మీద నిన్ను రాజుగా అభిషేకిస్తున్నాను. వెంటనే the spirit of the living God came upon him. వాక్యం ఏం సెలవిస్తుందని, వెంటనే దేవుని ఆత్మ అతని మీద బలముగా. can you people check that scripture? yeah. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ఎలా వచ్చింది? ఇట్స్ ద మైటియెస్ట్ స్పిరిట్ దట్ కేమ్ అపాన్ ద డేవిడ్. ఎందుకో తెలుసా? ఆయిల్ ఎవరి మీద ఉంది ఇప్పుడు? ఆయిల్ ఎవరి మీద ఉంది? డేవిడ్ మీద. ఇప్పుడు డేవిడ్ మీద ఏం వస్తుందంట? బలమైన దేవుని యొక్క ఆత్మ అతని మీదికి వస్తున్నాడంట. సో ఎక్కడ అభిషేకించాడు దావీదును సామ్యూయేలు? అన్నదమ్ముల మధ్యలో. ఎక్కడ అభిషేకించాడు? సీక్రెట్గా తీసుకొని అభిషేకించలే. మొన్నటి సర్వీస్లో ఒక పర్సన్ని సీక్రెట్గా తీసుకొని అభిషేకించాడు. ఆయన పేరేంటి? యోహు. రూమ్లోకి వెళ్ళి తీసుకొని నూనె పోసి అభిషేకించాడు. బట్ డేవిడ్ని ఎలా అభిషేకిస్తున్నాడు సామ్యూయేల్? వాళ్ళ కుటుంబం మధ్యలో అభిషేకిస్తున్నాడు. వాళ్ళంతా అనుకుంటున్నారు, ఈయన రాజు అవ్వడం ఏంది? ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవ్. మనుషులు నిన్ను చూసి ఏది నమ్మలేరో, దట్స్ ఎ ప్రొఫెసీ ఫర్ యూ. అదే నీ ప్రవచనం. యు నాట్ గెట్ ఇట్, ఐ నో యు నాట్ గెట్ ఇట్. మనుషులు మిమ్మల్ని చూసి ఏదైతే నమ్మలేరో అదే మీ ప్రొఫెసీ. ప్రాఫెట్ డజంట్ నీడ్ ఫర్ దట్. యూ కెన్ షిఫ్ట్ ద మ్యాన్ ఇన్ టు ద ప్రొఫెటిక్, దట్ ద పవర్ ఈజ్ ఇన్ యూ. ఎనీహౌ, సో సామ్యూయేల్ ఇంకా దావీదుని అభిషేకించిన వెంటనే దావీదు మీదకి ఏమొచ్చాడు? బలముగా దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చాడన్న. ఎప్పుడైతే బలముగా దావీదు మీదికి పరిశుద్ధాత్మ వచ్చాడో, ఐ వాంట్ యూ టు రీడ్ అనదర్ వర్డ్స్. యెహోవా ఆత్మ 14th వర్డ్స్. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరవింపగా. ఇప్పుడు ఏమైంది? ఎవరైతే సౌలు రాజుగా ఉన్నాడో ఆ సౌలు మీద ఉన్న దేవుని ఆత్మ ఎక్కడికి వచ్చింది? దావీదు మీదకి వచ్చింది. ఇప్పుడు ఆ సౌలు మీద ఉన్న దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చి సౌలు మీదకి ఏమొస్తుంది? ఆ దురాత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుడే పంపించాడు. ఎప్పుడైతే దావీదును రాజుగా అభిషేకించాడో దేవుడు, ఆ రాజుకు కనెక్ట్ చేయడానికి దేవుడు ఒక దురాత్మను ఆ రాజు మీద విడుదల చేస్తున్నాడు. ఆర్ యు పీపుల్ అండర్స్టాండింగ్? సో మళ్ళీ చెప్తున్నా, దావీదుని దేవుడు ఎలా అభిషేకిస్తున్నాడు? రాజుగా అభిషేకిస్తున్నాడు. ఎప్పుడైతే దావీదును రాజుగా అభిషేకిస్తున్నాడో ఎవరు కదిలించబడాలా?
నిజంగా ఎవరైతే అప్పటి కాలంలో రాజుగా పనిచేస్తున్నాడో ఆ రాజు కదిలించబడుతున్నాడు. సో ఇక్కడ ఆయిల్ పోస్తున్నప్పుడు ఎవరి స్పిరిట్ అనేది అతలకుతలం అయిపోతుందండి. ద కింగ్ సౌల్. సో అతని మీద ఏ ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ ఉందో ఎవరి మీదకి వచ్చాడు? ఇప్పుడు సౌలు మీద ఏ ఆత్మ పనిచేస్తుంది? ఆ దురాత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుని నుండి కలగజేయబడిన ఈవిల్ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. If you are anointed truly for business, everyone who is business, you are doing business around you shall be tormented by the evil spirit who sent from God. I know you don't understand this. నిజంగా దేవుడు, నువ్వు ఒక వ్యాపారవేత్తగా నిన్ను దేవుడు అభిషేకిస్తే నువ్వు ఎక్కడ వ్యాపారం పెట్టినా, ఒకవేళ ఆ చుట్టూ వ్యాపారస్తులు ఉంటే ఆ వ్యాపారస్తులంతా కూడా దురాత్మల చేత పీడించబడతారు. బికాస్ ఆఫ్ ది అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. దేవుడు పోసిన నూనె ఇంతగా పనిచేస్తుందండి. హల్లెలూయా. ఆర్ యు గెటింగ్? ఐ పీపుల్ గెటింగ్? సో దిస్ ఈస్ కాల్డ్ ద బిజినెస్. నా బిజినెస్ ఎరగట్లేదు, నా జాబ్లో నేను స్థిరంగా, నా ఫినాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు. గెట్ అనాయింటింగ్ రిగార్డింగ్ యువర్ మనీ. ఎప్పుడైతే డబ్బుల విషయంలో దేవుడు అభిషేకిస్తాడో నీకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించేవాడు నీ చుట్టూ పరిసరాల్లో ఉండడు. ఉన్నా కానీ వాడు వెళ్ళిపోవాల్సిందే. బికాస్ దే ఆర్ టార్మెంటెడ్ బై ది ఈవిల్ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు దావీదును రాజుగా అభిషేకించిన వెంటనే ఆ దేశంలో రాజు అనేవాడు ఉండకూడదు. సో దట్స్ ఏ స్టేట్మెంట్ దట్ వాస్ గివెన్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా. ఐ పీపుల్ అండర్స్టాండ్? సో నౌ దేవుని ఆత్మ ఎవరి మీదకి వెళ్ళాడు? ఇప్పుడు దావీదు మీదకి. దురాత్మ ఎవరి మీదకి వచ్చాడు? సౌలు మీద. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక ఆశ ఉంటుంది అందరికీ, మా బంధువులలో నేనే గొప్పవాడిని కావాలని. ఎంతమందికి ఉంది? డోంట్ సే లై. నా చుట్టరికంలో, నా బంధువులలో నేనే గొప్పోడు ఉండాలి. ధనం విషయంలో, ఆరోగ్య విషయంలో, ఏ విషయంలోనైనా నేనే, లేకపోతే మా కుటుంబమే గొప్పగా ఉండాలి. ఎంతమందికి ఉంది ఆశ? ఐ హ్యావ్ ట్రూలీ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్. నాకుంది, మీకు లేదా? ఎస్. సో గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ దట్ గ్రేస్. గాడ్ ఈజ్ రిలీజింగ్ దట్ అనాయింటింగ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆశ దురాశగా మార్చబడక ముందే ఆశ చచ్చిపోవడం మంచిది. సో ద ప్రొఫెట్ కింగ్ డేవిడ్ ఎవరైతే ఉన్నారో ఆ డేవిడ్ ఎక్కడున్నాడండి? గొర్రెల మధ్యలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆ గొర్రెల మధ్యలో ఉండి గొర్రెలను కాస్తుండడమే కాదు, కానీ ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. గాడ్ హాస్ లొకేటెడ్ ద కింగ్ డేవిడ్. డేవిడ్ని చూస్తూ ఏమనుకుంటున్నాడు దేవుడు? ఇతన్ని రాజుగా చేస్తే పరిపాలిస్తాడని. పరిపాలించే జ్ఞానం ఏముందండి? లెట్ మీ సే ద లేటెస్ట్ రెవల్యూషన్. ఇజ్రాయేలు ప్రజలంతా గొర్రెల వలె ఉన్నారంట. ఇజ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు? సౌలు ఏది చెప్తే తల ఊపడం ఇజ్రాయేలు ప్రజల యొక్క అలవాటుగా మారిందంట. సో ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రజలంతా గొర్రెల వలె ఉన్నారు. వాళ్ళ సొంత ఆలోచనను బట్టి వెళ్ళలేకపోతున్నారు. దే ఆర్ నాట్ ఇన్వెంటింగ్ ఎనీథింగ్. అలాంటి స్టేజ్లో ఉన్నారు. గొర్రెల్లాగా వీళ్ళంతా ఉన్నారు కదా, గొర్రెలు కాస్తున్న వ్యక్తి ఎవరు ఉన్నారా? See that. గొర్రెలను కాస్తూ నన్ను స్తుతించేవాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఏంజల్, దేవుని దూత వెళ్ళి ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన పేరు దావీదు. నాలాంటి వాడు వెళ్ళి దేవుని దగ్గరికి వచ్చాడు. గొర్రెలను కాసుకుంటాడు ఎందుకు కావాలంటే ఇజ్రాయేల్ ప్రజలు కూడా గొర్రెల వలె ఉన్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ఈవెన్ ద ప్రొఫెట్ మోషే కూడా ఎవరు? గొర్రెలను కాసుకున్నాడు. ఎందుకయ్యా మరి? అప్పుడు కూడా మోషే అడుగుతున్నాడు, ఎందుకు నన్ను ఎన్నుకున్నావు? నేను గొర్రెలను కాస్తున్న వాడిని వీళ్ళని ఎట్లా నేను పరిపాలించి అంత నడిపిస్తానంటే వాళ్ళు కూడా గొర్రెల వలె ఉన్నారు కదా. హల్లెలూయా. God is a wisdomic. He can provide you whatever he needs from you. That is what the Spirit of the Lord is talking to you. ఈ రోజు దేవుడు మీ అందరితో మాట్లాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు సింహం వలె ఉన్నారంట. అందుకే వస్తున్నవాడు యూదా గోత్రపు సింహం. He is appointed by God for the Israel to be saved. ఈ రెండవసారి వచ్చి యేసుక్రీస్తు ఇజ్రాయెల్ ప్రజల కోసం వచ్చి ఇజ్రాయెల్ రక్షించాలని ప్రయత్నం చేస్తాడు. ఎలాగ వస్తున్నాడు? సంఘం కోసం మాత్రమే యేసు ప్రభు రావట్లేదు, ఇంకా దేనికోసం వస్తున్నాడు? ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించడానికి కూడా జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ బ్యాక్ అగైన్ లైక్ ఎ లయన్ ఆఫ్ జుడా. బికాస్ గొర్రెల నుంచి వాళ్ళు ఎలా మార్చబడ్డారంట? లయన్స్లా మార్చబడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ వై గాడ్ హెస్ అపాయింటెడ్ ద డేవిడ్ టు బి ఎ కింగ్. సో ఇప్పుడు దావీదు రాజు అవ్వడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? దావీదును అభిషేకిస్తున్నాడు. వెంటనే సౌలు మీదకి ఏమొచ్చిందంట? దేవుని నుండి కలిగజేయబడిన ఒక దురాత్మ వచ్చింది. దురాత్మ వచ్చిన తర్వాత కమ్ టు ద నెక్స్ట్ వర్స్. పౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము. నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల, సితారా చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవేమో. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదువని అతనితో నని. ఏమంటున్నాడండి? వాళ్ళ సేవకులు, ఇతనికి తలనొప్పి వస్తుందంటే రాజుకి. ఎప్పటి నుంచి వస్తుంది అది? ఎప్పటి నుండి వస్తుంది? దావీదును అభిషేకించినప్పటి నుండి వస్తుంది. హల్లెలూయా. నువ్వు నిజంగా ఆశ కలిగి ఇక్కడికి వస్తే ఈరోజు దేవుడు అభిషేకిస్తాడు. మీ చుట్టాలందరిలో నేను గొప్పవాడికి కావాలని అందరికి తలనొప్పులు వస్తాయి. ఎవరికి? మీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ. అప్పుడు ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా, అక్క నీ దగ్గరికి వస్తే మా కోసం ప్రార్థన చెయ్యవా అని అంటారు. డూ యూ హ్యావ్ దట్ పవర్? సో నీలో ఆ శక్తి ఉందా? ప్రార్థించిన వెంటనే అలాంటి వాళ్ళ యొక్క తలనొప్పి కావచ్చు, అలాంటి వాళ్ళ మీద ఉన్న దురాత్మ శక్తులు కావచ్చు, రోగం వ్యాధి ఏదైనా కావచ్చు, నువ్వు మాట పలుకుతే స్వస్థత రాగలుగుతుందా? ఆ పవర్ నీలో ఉందా? దావీదులో ఏముందంటే ఆ మ్యూజిషియన్ పవర్. ఎప్పుడైతే ఆయన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని వాయించడం స్టార్ట్ చేస్తున్నాడో సౌలు మీద ఉన్న దురాత్మ సైలెన్స్ అవుతుందంట. సౌలు రాజు అంట, ఆయన రాజు. ఆ రాజుతో ఎవరు వస్తున్నారు? ఒక గొర్రెలి కాసుకుంటున్న వ్యక్తి. బట్ ఈజ్ నాట్ కమింగ్ టు ద కింగ్ లైక్ ఏ షెపర్డ్, ఈజ్ కమింగ్ లైక్ ఏ మ్యూజిషియన్. ఆయనలో ఉన్న స్కిల్స్ని అతడు చూపించుకోవడానికి రాజు దగ్గరకు వస్తున్నాడంట, చిన్న వయసులో ఉన్న దావీదు. ఈరోజు మీ చుట్టాలు, మీ బంధువులలో రకరకాల సమస్యలు ఎన్నో వస్తున్నాయి. బికాస్ నిన్ను ఒంటరిగా దేవుడు అభిషేకిస్తున్నాడు ఇక్కడ. That's the reason your people are suffered. Hallelujah. సో దేవుడు దావీదును దేనికోసం అభిషేకిస్తున్నాడు? రాజు కోసం అభిషేకిస్తున్నాడు. ఆర్ఎల్స్ రాజు అవ్వడానికి దేవుడు దావీదును దీవిస్తున్నాడు. అప్పటికే ఒక రాజు ఉన్నాడు ఆ దేశంలో. ఇతన్ని దేవుడు కనికరించి దావీదు మీద నూనె పోసి ఆ దావీదును రాజుగా అభిషేకించాలని ఎప్పుడైతే నూనె పోసాడో అక్కడ పనిచేస్తున్న రాజు యొక్క మైండ్ దొబ్బింది. Because the anointing casts that headache. So that's come from God. Even it is not even the Holy Spirit, it is the evil spirit. So నిజంగా నువ్వు అభిషేకించబడితే మీ చుట్టూ పరిసరాల్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ తగ్గాయి, పెరుగుతాయి. నిజంగా నువ్వు అభిషేకించబడితే మీ బంధువులలో ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. నిజంగా నువ్వు అభిషేకించబడితే ఫినాన్షియల్ గ్రేస్ ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో, ఆర్థిక డబ్బు విషయంలో ఎప్పుడైతే నూనె మీపై పోయబడుతుందో, మీ చుట్టాలు, మీ పరిసరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ల్యాక్ అయిపోతారు, పేదరికంలోకి వెళ్ళిపోతారు. ఎందుకు పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు? టు ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ ద ఫినాన్షియల్ కింగ్డమ్. దేవుడు నన్ను ఉన్నతముగా చేస్తున్నాడు, మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి, అప్పుడు మీరు కూడా క్రీస్తు వలె మార్చబడతారు. దిస్ ఇస్ ద గాస్పెల్. హల్లెలూయా, హల్లెలూయా. సో దావీదు అతడు నేర్చుకున్న ఒక మ్యూజిక్ ఏదైతే ఉందో సౌలు దగ్గరకు వస్తాడు. సౌలు ఎవరు అప్పుడు? రాజు.
కాలు మీద కాలు వేసుకొని ఒక సింహాసనంలో కూర్చున్నాడు. ఈజ్ కమింగ్ టు ద పొజిషన్. సో కింగ్ డేవిడ్, అప్పటికి రాజు కాదు దావీదు, బట్ అనాయింటింగ్ ఈజ్ కమింగ్ టు ద పొజిషన్. అప్పుడు సౌలు ఎవరు? రాజు. దావీదు ఎవరు? రాజు కాదు. బట్ దావీదు మీద ఏముంది? రాజు అవ్వడానికి దేవుడిచ్చిన అభిషేకం ఆర్ఎల్స్ ఆశీర్వాదం ఉంది. అక్కడ ఎవరు ఎద్దకు వస్తున్నాడు? ఆ దావీదు రాజు దగ్గరికి వస్తున్నాడు. కానీ ఆ దావీదు ఎవరు? నార్మల్ పర్సన్. బట్ అతని మీద ఏముంది? అభిషేకం. దేనికోసం అభిషేకించబడ్డాడు? రాజు అవ్వడానికి. సో రాజు అవ్వాల్సిన పర్సన్ ఎక్కడికి వస్తున్నాడు? రాజు దగ్గరికి వస్తున్నాడు. ఎందుకో తెలుసా? నాట్ టు మేక్ డిమోన్ సైలెన్స్ బట్ టు రిసీవ్ ద పొజిషన్స్. సో రాజు దగ్గరికి వెళ్తున్నాడంటే రాజతత్వాన్ని తీసుకోవడానికి దావీదుని దేవుడు పంపించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ఒక దురాత్మను పంపించాడు ఎవరి మీదకి? సౌలు మీద. అప్పుడు ఆ దావీదు ఏం చేసేటోడు? సౌలు రాజు దగ్గరికి వెళ్ళి ఒక మంచి సితార వాయించేటోడు. ఆ సితార వాయించినప్పుడల్లా ఏమైంది? ఆ దురాత్మ వెళ్ళిపోయేది. అప్పుడు సౌలు యొక్క శరీరంలో మంచి సమాధానము నిద్రపట్టేది. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ సేమ్ యథావిధిగా మళ్ళా తలనొప్పి, మళ్ళీ లేని కష్టాలు, బాధలు, మళ్ళీ ఇబ్బందులు. మళ్ళీ ఏం చేసేవాడు? ఆ రాజు ఏం చేసేవాడు? దావీదును పిలిపించుకునేవాడు. ఆ దావీదు వచ్చి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు కాదు. ఏం చేసేవాడు? సితార వాయించేటవాడు. మళ్ళీ ఆ సౌలు మీద ఉన్న దురాత్మ ఏమైపోయేది? పోయేది. అప్పుడు ఈయన ప్రశాంతంగా నిద్రపోయేది. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఏమైపోయేది? ఆ రాజుకు మళ్ళీ తలనొప్పి. ఇలా చెయ్యడం వల్ల దావీదు ఏం చేస్తున్నాడండి? స్లోగా ఈజ్ కమింగ్, ఈజ్ రిఫ్లెక్టింగ్ ద పొజిషన్ ఆఫ్ ద కింగ్షిప్. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దిస్ రిగార్డింగ్ ఆఫ్ ద కింగ్షిప్. ఎనీవే, సో దావీదు అలా రావడం వల్ల వచ్చి ఇప్పుడు సౌలు ఏమంటాడో తెలుసా? దావీదు లేని నేను నిద్ర పోలేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దావీదు లేకపోతే నేను చనిపోతానేమో. ఆ దావీదే లేకపోతే, ఆ దావీదు వచ్చి ఆ ఒక వాయిస్ని, ఆ మ్యూజిక్ని వాయించకుంటే నేను ఖచ్చితంగా చనిపోతానేమో. సో ఖచ్చితంగా ఆ దావీదు అడవిలో పంపకండి, నా ఆవరణములో ఉంచండి అంటాడు. హల్లెలూయా. నా రాజభవనంలో అతన్ని పెట్టండి. ఎప్పుడంటే అప్పుడు పిలిపించుకోవచ్చు. హల్లెలూయా. సో సౌలు ఏదేదైతే మూర్ఖత్వపు ఆలోచనల వల్ల కొన్ని చేస్తున్నాడో దావీదు అవి చూసి నేర్చుకున్నాడంట, అవి చేయొద్దని. సీ దట్ విజ్డమ్. దావీదు అంతగా దేవునికి అతికవేయబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో సామ్యుయల్ whatever he poured oil upon the David, it's still working. అంటే దేవుడు ఒక అభిషేకం ఎలా పనిచేస్తుంది? అతనిలో ఉన్న స్కిల్ని యూజ్ చేస్తుంది. ఈరోజు ఎవరైనా మీ బంధువులలో ఉన్న ప్రజలు వాళ్ళకు వచ్చిన కష్టము నీ దగ్గరికి తీసుకొస్తే నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? నువ్వు వాళ్ళని బలపరచగలుగుతావా? ఆ శక్తి నీలో ఉందా అనేది ఒక్కసారి పరిశీలించుకో. హల్లెలూయా. పొద్దున లేచిన తర్వాత ఆ పక్కింటి అక్క అట్లా వేసిందని అంటారు కదా, గయ్యాలంపాలని. ఈమె అరుస్తే 1, 2, 3, 5 ఇంటికి వినిపిస్తుంది. మాలాంటి వాళ్ళు వచ్చి ప్రార్థనలు పెడతారు. మాలాంటి వాళ్ళు వచ్చి ప్రార్థనలు పెట్టించిన నెక్స్ట్ తెల్లారే మళ్ళీ అరుస్తుంది. అప్పుడు నేను చెప్తా, అమ్మ నువ్వు ఆ పక్కింటి అమ్మకి సువార్త చెప్పవా? దేవుడు చెప్పమంటాడు అని ఆ పక్కింటి ఆమె పేరు, ఆ పక్కింటి ఆమె వాళ్ళ భర్త పేరు అన్నీ చెప్పి వాళ్ళకి సువార్త చెప్పండి అమ్మ అని చెప్తా. ఏమవుతుంది అప్పుడు? పోయి చెప్తుంది ఆమె. బట్ దేవుడు ఏం సెలవిస్తున్నాడు? వెళ్ళి నువ్వు సువార్త నీ పక్కింటి అక్కకి వెళ్ళి చెప్పు. తనలో ఏదో బాధ కలిగి ఉంది షూర్గా. ఈమె అప్పుడు చెప్తుందా? ఈమె చెప్పినా ఆమె వింటుందా? విన్నావు, రోజు నన్ను తిడుతూనే ఉన్నావు, నీ మాట ఎట్లా వినాలక్క అని అంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ గుణశీలత అనేది చాలా ముఖ్యం దేవుని రాజ్యంలో. ఎవరు నీకు సాయం చేసే వాళ్ళనేది తెలియదండి. అందరినీ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తావో అందరికీ సువార్త చెప్పేంత శక్తి నీలో దేవుడు ఇస్తాడు. అండర్స్టాండ్ దిస్ విజ్డమ్. హల్లెలూయా, హల్లెలూయా.
సో దయచేసి పనికిరాని పనులలో మనం పాలిభాగస్తులు అవ్వకుండా పనికొచ్చే పనులలో మనం పాలిభాగస్తులు అవ్వడానికి దేవుణ్ణి ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మన బ్రతికే సరిగా లేకపోతే దేవుని యొక్క మాటలు పక్క వాళ్ళకి ఏం చూపించగలమండి? అవునా కదా? సో మన లైఫ్, మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు, ఆరోగ్యం కావచ్చు, ఆర్థికపరమైన ఆశీర్వాదం కావచ్చు, దేవుని నుంచి కలగజేయబడిన సంతానాభివృద్ధి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవాలంటే కొన్ని పనులు మనం లోకంలో మానేసుకోవాలి. నేను బొట్టు పెట్టుకోకండి అని చెప్పట్లే, గాజులు వేసుకోకండి అని చెప్పట్లే, అవి మీ ఇష్టం, అవి వేసుకోండి, బొట్టు పెట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ నీ మనసు ఎలా ఉంది? దేవుడు అంటున్నాడు కదా అక్కడ సామ్యుయేలు ప్రవక్తతో, నువ్వు మనుషుల యొక్క పైరూపాన్ని చూసేవాడివి, కానీ నేను మనుషులలో ఉన్న మనస్సును తెలుసుకున్నవాడిని. హల్లెలూయా. కొంతమంది నవ్వుకుంటూ ఉంటారు, వాళ్ళ లోపల బాధ వాళ్ళకే తెలుసు. పక్క వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళని చూసి, వీనికి ఏ బాధ లేదనుకుంటా. ఎందుకు? వాడు ఎలా ఉన్నాడు? నవ్వుతూ సంతోషంగా ఆనందంగా ఉన్నాడు. అప్పుడు పక్కవాడు ఏమని తీర్పు తీరుస్తాడు? వీనికి ఏ కష్టాలు లేవు, వీనికి ఏ బాధ లేదు, నా లేకుంటే తెలుస్తుంది వీనికి. నీకన్నా ఎక్కువనే అలాంటి వాడికి. అంటే అలాంటి వాడికి ఎక్కువ ఉండడం వల్ల ఏం చేయలేనురా బాబు అని వాడు సంతోషంగా ఉన్నాడు. ఈ పర్సన్కి సగం సగం కష్టాలు ఉండడం వల్ల ఏంది, ఏదైనా చేస్తే బాగుంటుందేమో అని ఉక్కిరి బిక్కిరి అవుతూ ఏం చేయలేక వాడు టెన్షన్ అయిపోయి, స్ట్రెస్ అయిపోయి వాడి లైఫ్ అంతా ఖరాబ్ చేసుకుంటున్నాడు. నీ చింత యావత్తు ఎవరిపైన వేయమంటున్నాడు? యేసయ్య మీద వేయమని. హల్లెలూయా. నీ ప్రతి భారాన్ని ఎవరి మీద వేయమంటున్నాడు? దేవుని మీద వేయాలి. నా వల్ల అవ్వట్లేదు అన్నప్పుడల్లా ఎవరి మీద వేయాలా? నీ వల్ల ఏది చేయండి. హల్లెలూయా. చనిపోయిన వాడిని సమాధిలో పెట్టి ఒక రాయిని మొత్తం కూడా కప్పేస్తారు. ఒక 10 మంది కలిసి ఆ రాయిని పెడతారు సమాధుల్లో. అప్పట్లో యేసుప్రభు 3 రోజుల తర్వాత వచ్చి ఆ శవాన్ని లేపుతాడు, లాజరస్ బయటికి రా అని. కానీ ఆ రాయి ఉంటుంది చూసావా, మా రాయి పక్కజర్ అని అనలే, ఏయ్ వెళ్ళి ఆ రాయిని ది అని అన్నాడు. అంటే ఆ రాయిని తీసే పని ఎవరిది? మనుషులది. లోపల శవాన్ని లేపాల్సింది ఎవరు? దేవుడు. అంటే ఇక్కడ మనిషి చేయాల్సింది మనిషి చేయాలి, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. అర్థమవుతుంది అందరికీ? ఇది ఎప్పుడు కూడా లూజ్ అవ్వకండి. గాడ్ విల్ మేక్ యూ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ స్ట్రాటజీస్. హల్లెలూయా, హల్లెలూయా. సో సౌలు దురాత్మ పట్టి ఈ దావీదు వచ్చి దాన్ని తీయడం వల్ల ఇంకా సౌలు ఏమనుకుంటున్నాడు? దావీదు వచ్చి నాకు ఒక మంచి మ్యూజిక్ సాంగ్ వినిపిస్తేనే తప్ప నేను బ్రతకలేనేమో. హల్లెలూయా, హల్లెలూయా. Saul was not possessed to the wife. Saul was possessed to the David. Because భార్య లేకపోయినా సౌలుకి ఏం కాదు, బట్ దావీదు లేకపోతే చచ్చిపోతాడు. పొద్దున లేచిన తర్వాత దావీదు ఉన్నాడా? దావీదు ఎక్కడ పోయాడా? చూడిపో. భార్య ఎక్కడ పోయిందో అవసరం లేదు, బట్ దావీదు ఎక్కడికి వెళ్ళి చూడిపో. ఎందుకు? ఈ హ్యావ్ ఫెయిత్ దట్ నాకు మధ్యాహ్నం ఖచ్చితంగా తలనొప్పులు వేస్తుంది. సో వెంటనే అతని సేవకులు వెళ్ళి దావీదును బంధించి ఇంకా రూమ్లోకి తీసుకొస్తారంట. మంచి సితారతో ఒక సాంగ్ పాడుతుంటాడంట డేవిడ్. హౌ కెన్ ద సాంగ్ డెలివర్డ్ దట్ ఈవిల్ స్పిరిట్? మనం ఎన్నో ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు చేస్తాం. నీకు కష్టం వచ్చినా, నీకు కోపం వచ్చినా, ఒకరి మీద కుళ్ళు పుడుతున్నా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, సాంగ్ పాడండి. నీ మీద ఉన్న ప్రతి చీకటి వెళ్ళిపోతుందండి. You will be free when you sing a song for Jesus. Hallelujah. Hallelujah. ఒక సాంగ్ నేర్చుకోండి చాలు. రాజులను డెలివరెన్స్ చేయాలంటే సమ్ టైమ్ వీ డజంట్ నీడ్ ద ప్రేయర్. రాజు దగ్గరికి వెళ్ళి మంచిగా ప్రేయర్ చేసి కళ్ళు మూసుకోండి అయ్యా, నేను కూడా కళ్ళు మూసుకుంటాను, 2-3 నిమిషాలు ప్రార్థనలు చేస్తే అవతోడు గన్మెన్ వచ్చి కాల్చిపోతాడు. ఏం చేస్తున్నాడంటే దావీదు మ్యూజిషియన్. ఆ సాంగ్ వింటూ ఉంటే ఈ స్లీపింగ్ వెరీ ఫిక్స్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకా తర్వాత చదవండి.
సౌలు బాగుగా వాయింపగల ఒకని విచారించి నా యొద్దకు తీసుకొని రండని తన సేవకులకు సెలవీయగా వారిలో ఒకడు చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడునో యుద్ధశాలియో మాట నేర్పరియో రూపసీయునై ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగానున్నాడగా సౌలు యెషయి యొద్దకు దూతలను పంపి ఏమేమి స్కిల్స్ ఒకసారి చదవండి. అది స్కిల్స్ యుద్ధశాలియు ఏందంట? యుద్ధశాలియు ఏందంట? ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? దేంతో యుద్ధాలు చేసినందుకు యుద్ధశాలుడినా? దేంతో యుద్ధాలు చేస్తా? యుద్ధశాలుడు అనే పేరు ఇతనికి బిరుదు ఇవ్వబడింది. అప్పటికి రాజయ్యాడా, అప్పటికి యుద్ధాలు చేశాడా, బట్ స్టిల్ ఏం బిరుదు ఇవ్వబడింది? నెక్స్ట్, మాట నేర్పరియు. ఎవరితో మాట్లాడతాడు ఎక్కువ అని? మాట నేర్పరి. హల్లెలూయా. అడవిలో గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తులు మాట నేర్పరిగా ఉంటారా? బెబ్బే అంతే. వాళ్ళకి ఇక అది ఒక భాష ఉంటుంది వాళ్ళకి, అది నేను చెప్పలేను. అలాంటి వ్యక్తికి ఏం బిరుదు ఇస్తున్నాడు రాజు యొక్క గృహంలో ఉన్న పర్సన్? మాట నేర్పరి. హీ హ్యాస్ ద పవర్ టు స్పీక్. వాక్చాతుర్యము కలిగిన అనాయింటెడ్ పర్సన్. నెక్స్ట్, రూపసీయునై ఉన్నాడు. ఎవరు? ఈజ్ లుకింగ్ సో బోల్డ్, ఈజ్ లుకింగ్ సో పవర్ఫుల్. ఆయనను చూసినప్పుడే అవతల వాడికి ధైర్యం చేసే అంతగా శక్తి అతనిలో ఉంటుందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. సో అడవిలోకి వెళ్ళి ఎవరితో యుద్ధం చేస్తున్నాడని యుద్ధశీలుడు అని పేరు పెట్టారు. అడవిలోకి వెళ్ళి ఎవరితో మాట్లాడుతారని మాట నేర్పరి అని అంటున్నారు. మనం ప్రజల మధ్యలో ఉండి ఎన్నో మాట్లాడతాం, దానికి మామూలుగా మాట్లాడట్లేదు రా అని అంటాం. హల్లెలూయా. సో గాడ్ ఈస్ ప్రిపేరింగ్ ద డేవిడ్ ఫర్ ద బ్యాటిల్. ఒక యుద్ధం కోసం దేవుడు దావీదుని ఏం చేస్తున్నాడు? ప్రిపేర్ చేస్తున్నాడు. అతని వయసు ఎంతో తెలుసా? 12, 13, 14 ఆ వయసు కలిగిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? సితార వాయిస్తూ రాజు సన్నిధిలోనికి వచ్చి రాజు దగ్గర అది వాయిస్తూ రాజును సమాధానపరుస్తున్నాడు. బికాస్ ఒక కింగ్ సమస్య కింగ్ మాత్రమే తీసేయగలడండి. అండర్స్టాండ్ దిస్ గ్రేస్. హల్లెలూయా, హల్లెలూయా. ద పవర్ విచ్ ఈజ్ ఇన్ ద కింగ్ that is not of God shall be removed by another king who was anointed. Hallelujah. ఒక తాగుబోతో నీ సమస్య ఎవడు తీస్తాడు? నిజం చెప్పండి. తాగుబోతాడే తీస్తాడు. ఏం తాగనోడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న తాగునప్పుడు ఇట్లా అవుతుందా అని అట్లా అవుతుందా అంటే ఏం చెప్తాడు? చెప్పి నీకు అనుభవం ఉందా? ఏం అర్థంగా. ఇటు తాగినోడు అయితేనేమో అరే 3 తాగినా 4 నిజం చెప్పు. 4 తాగినా అది 3 తాగితే ఏం కాదరా, నీ బాడీని బట్టి 3 తాగొచ్చు అంటే వీనికి ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ ఈజ్ నాట్ ఏ మ్యాథమెటికల్, ఈజ్ నాట్ ఏ ఫిజికల్, బట్ ఈజ్ ఇన్ ద ఆల్కహాలిక్. సో ఎగ్జాక్ట్గా అతడు ఏం చేస్తున్నాడు? క్యాలిక్యులేషన్ చేస్తున్నాడు. హల్లెలూయా. మ్యాథమెటికల్ పీపుల్ కూడా అది క్యాలిక్యులేషన్ చేయలేరు. ఫిజికల్ సైన్స్ పీపుల్ కూడా క్యాలిక్యులేషన్ చేయలేరు. ఆ మందు ఆ వాటర్ ఎగ్జాక్ట్గా ఎంత కలిపితే నీ బాడీలో ఇంకుతుంది అనేది తెలుస్తుంది. హల్లెలూయా. దట్ మీన్ మీరు తాగమని దేవుడు ప్రోత్సహిస్తుండా? అది కంప్లీట్గా ఏం చేయాలా? నీ మాట పక్కవాడు వినాలంటే ఒకప్పుడు నీకు అనుభవం ఉండొచ్చు, బట్ ఇప్పుడు నీకు దాంట్లో అది ఆ శక్తి అనేది నీ నుంచి వెళ్ళిపోయింది. సో ఇంకా నువ్వు కంప్లీట్గా ఫ్రీ. నువ్వు తాగుబోతులను కంప్లీట్గా మారుస్తున్నావు అంటే ఒకప్పుడు తాగుబోతుడిగా ఉన్నావు, కానీ దేవుడు నిన్ను ఏం చేశాడు? ఇప్పుడు తాగుబోతుని మార్చేటట్టుగా నిన్ను చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐ పీపుల్ గెటింగ్? Everyone is a teacher. The people who are in the standard of learning. సో కంప్లీట్గా దేవుడు మిమ్మల్ని అభిషేకించాలని చూస్తున్నాడు కనుక దేవుడు ఒక సమూయేలు ప్రవక్త ద్వారా నీపై తైలం పోయాలని చూస్తున్నాడు. ఒక దావీదు వలె ఆర్ఎల్స్ నిన్ను దేవుడు ఏ విషయంలో అభిషేకించాలనుకుంటున్నాడో అభిషేకం మీపై విడుదలను గాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా.
సౌలు యొక్క పాపం ఎంత అయిందో తెలుసా? సౌలు దేవుని మీద ఆధారపడే వ్యక్తి. ఒక యుద్ధం గెలుస్తాదా, ఒక యుద్ధం ఎలా చేస్తే బాగుంటుంది, ఆ యుద్ధంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు, ఏ దేశంలో ఉన్న ప్రధానమంత్రులు నమ్మాలి అనేది ఎవ్రీథింగ్ ఏం చేసేవాడంటే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేవాడు. అయ్యా మరి యుద్ధం గెలుస్తుందా లేదా, ఈ యుద్ధం నేను చేయొచ్చా లేదా, ఈ యుద్ధం ఎలా చేస్తే బాగుంటుందని ప్రతిదీ ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని పైన ఆధారపడ్డాడు. కానీ ఒక టైం వచ్చి దేవునిపై ఆధారపడితే నా యుద్ధాలు గెలుస్తానన్న నమ్మకం పోయింది. వీళ్ళు ఉంటారు జాతకాలు చెప్పేవాళ్ళు, చెప్పేవాళ్ళు, సోదే వాట్ ఎవర్ ఇట్ మే, జాతకాలు చెప్పేవాళ్ళు. నీ చెయ్యమ్మ, నేను జాతకం చెప్తాను, నేను సోది చెప్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. ఈ బ్యాచ్ను చూసావా? రాజంట ఏడికి వెళ్తున్నాడు? ఒక ఆమె సోది చెప్తుందంట అక్కడ ఆ ప్రాంతం. ఆమె దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకుంటున్నాడు. యుద్ధం గెలుస్తుందంటావా? నా ప్రవక్త చచ్చిపోయిండు, ఆయనను పిలిపిస్తావా? అంటే ఒకప్పుడు మట్టితో తయారు చేయబడిన విగ్రహాలని పూజిస్తే దాంట్లో ఏమీ లేదు, ఆ విగ్రహాల్లో శక్తి లేదు, ఆ విగ్రహాలు నిజమైన దేవుడు లేడు అని చెప్పిన సౌలే ఇప్పుడు ఏం చేస్తుండో దాని దగ్గరికి వెళ్ళి మొక్కి నాకేమైనా చెప్తారా అని అంటున్నాడు. హల్లెలూయా. అంటే అలాంటి మట్టితో తయారు చేయబడిన దాంట్లో దేవుడే లేడు అనే ఒక శక్తి కలిగిన సౌలు ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ సోద చెప్పింది ఆమె దగ్గరికి వెళ్ళి నాకు ఏమైనా అవుతుందేమో చెప్పారా, చచ్చిపోయిన నా ప్రవక్త ఎవరైతే సామ్యులు ఉన్నారో ఆయన నువ్వు పిలిపించు అంటే ఈ శక్తి ఉందని నమ్ముతున్నాడా లేదా? నమ్ముతున్నాడు. నిజమైన దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. పనికిరాని దాంట్లోకి వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళి ఆ రాయి అద్భుతం చేస్తుంది, ఆయన అద్భుతం చేస్తాడు, వాడు ఆ మంత్రం ఇస్తాడు, ఆ నిమ్మకాయలు ఇస్తాడు, ఆ తాయిదు కడతాడు, కొబ్బరికాయ నెత్తి మీద 10 కొడితే నీ నెత్తిలో ఉన్న తలనొప్పి అంత పోతుంది, తలనొప్పి పోదు, రక్తం గారు చచ్చిపోతారు. నిప్పులపై నడిస్తే నీ జిడ్డు నీ శని అంతా పోతుంది, నిప్పులపై నడిస్తే అంత పోతుంది, వాస్తవం. సో ఇవన్నీ కూడా లోకంలో పెట్టేశారంట. అవన్నీ ఎవడైతే ఇవన్నీ చేస్తూ ఉన్నారో వాళ్ళ బ్రతుకు మారట్లే, వాళ్ళ ధనం అనేది రావట్లేదు, వాళ్ళ ఆరోగ్యం అలానే ఉంది, స్థిరంగా పరచబడట్లేదు, ఆరోగ్యం బాగుపరచబడట్లేదు, వాళ్ళ బ్రతికి అలాగనే ఉంది. ఈరోజు ఎవరైతే నిజమైన దేవుని దగ్గరికి వచ్చారో నీ బ్రతుకులో మార్పు రాబోతుందండి. గాడ్ ఈస్ ప్రొవైడింగ్ గ్రేస్. హల్లెలూయా. ఈ దేవుడు బాహుబలమైన దేవుడు అంట, రోషము కొంచెమైనను తగ్గలేదంట. ఈజ్ ద గ్రేటెస్ట్ గాడ్ హూ కెన్ అక్వైర్ ద కింగ్డమ్స్ ఇన్ ద స్పిరిట్. అలాంటి బాహుబలమైన దేవుడి దేవుడు, నిజమైన దేవుడు, ఒకే ఒక దేవుడైన సర్వశక్తిమంతుడైన యేసయ్య, భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు. ఆ భూమిలో నుంచి వస్తున్న ఆ రాయి కాదు, ఆ భూమినే సృష్టించిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. వీఆర్ వర్షిపింగ్ ద క్రియేటర్ ఆఫ్ ది ఎర్త్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ దేవుణ్ణి మనం పూజిస్తున్నామా? రాయ, రప్ప, చెట్టు, ఇంకేదన్నా అనుకుంటున్నామా? నీ మనసులో ఒకవేళ ఇదే నా దేవుడు అనుకుంటే నిన్ను ఖచ్చితంగా ఖరాబ్ చేస్తా. చుట్టూ ఉంటారు తెలుసా, తాగుబోతుడు, తిండిపోతాడు, వీళ్ళంతా బ్యాచ్. అవన్నీ చేసి కంపులేపి ఒక ప్రశాంత వాతావరణం ఉండదు, సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు. అసలు ఏ విధమైన ప్రేమ అనేది అక్కడ పంచేది. బట్ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వారిలో ఏం కలుగుతుందో తెలుసా? దేవుని యొక్క ప్రేమ, దేవుని సమాధానం కలుగుతుందండి. ఆ లవ్ అనేది మీ అందరిపైన కృప చూపించబడుతుంది. హల్లెలూయా. సో వీఆర్ కమింగ్ టు ద గ్రేటెస్ట్ గాడ్. ఎవరి దగ్గరికి వచ్చాం మనం? నిజమైన దేవుని దగ్గరికి వచ్చాం. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వచ్చాం మనం? సౌలు ఎక్కడికి వెళ్ళిండు? సోద చెప్పే ఆమె దగ్గరికి వెళ్ళి నా యుద్ధం గెలుస్తుందా లేదా? హల్లెలూయా. నా ముఖం చూసి చెప్పారా నా యుద్ధం గెలుస్తుందా లేదా? అప్పుడు ఆమె ఏమన్నా తెలుసా? నువ్వా రాజువా, నన్ను చంపకయ్యా అన్నాను. అంటే అర్థం ఏంటి? అప్పట్లో రాజు ఏం చేసేవాడు? అలాంటి మంత్రికులు, అలాంటి విగ్రహాలను పూజించేటోళ్ళు ఏం చేసేటోడు? చంపించేవాడు. ఇప్పుడు ఆమె ఎక్కడనో గుహలో దాచుకుందంట, రాజు చంపేస్తాడని. ఇప్పుడు ఆ రాజే ఆమె దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆస్కింగ్ ప్రొఫెసీ. ఆమె చూసి ఏం చేస్తుంది? నువ్వు నా ముఖం చూసి చెప్పరా అని రాజు అడిగినప్పుడు రాజు ఏంది ఇంకా ఆమె ఏం చేస్తుంది? రాజు ముఖం చూసి రాజా నువ్వా
నన్ను క్షమించు, నన్ను చంపకండి దయచేసి అంటే, నేనేం చంపానమ్మా, నువ్వు నాకు సాయం చేయాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగున్న పర్సన్ ఎలాగ తయారయ్యాడండి. హల్లెలూయా. ఈరోజు మనం ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం? నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? నిజమైన దేవుని యొక్క శక్తిని ఆశ్రయిస్తున్నామా? ఆకాశాన్ని భూమిని సృష్టించిన వాణ్ణి మనం ఆశ్రయిస్తున్నామా? ఒకవేళ నిజంగా అలా ఆశ్రయిస్తే అనేక మంది ప్రజలు నీ వెలుతురుకు వస్తారంటండి. ద లైట్ ఆఫ్ ద లార్డ్ బికమ్ షైనెత్ ఇన్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చుట్టాలు, ఏ బంధువులు అయితే నిన్ను వ్యతిరేకించి హేళన చేశారో, నువ్వు మంచివాడు కాదని, నువ్వు చెడ్డదానివని ఎవరైతే వ్యతిరేకించారో, నువ్వు వాళ్ళని వ్యతిరేకించకు. ఒకరోజు నీ దగ్గరికి వస్తారు. అక్క నా కోసం ప్రార్థించవా? ఒకప్పుడు అట్లా అన్నా, నన్ను తెలియకన్నా నీ గురించి. ఇక నువ్వు ఓవర్ యాక్షన్ చేసి అక్కడ నీకు ఇట్లనే కావాలి, బరాబర్ దేవుడు నీకు న్యాయమే చేసిండు అనకుండా, సరే అమ్మ పోనీ అదంతా తీసిపెట్టేసి ప్రార్థన చేస్తారా? నువ్వు తను కలిసి సువార్త చేస్తారు. దట్స్ ద గాడ్స్ విల్. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని చెడ్డవాడే కనుక చంపుకుంటూ వెళ్తే ఏ మనుషుడు మిగిలాడు. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? అందరిని చంపుకుంటూ వెళ్దామన్నాడా? అందరినీ మార్చుకుంటూ వెళ్దామన్నాడు. ఎవ్రీ వన్ హ్యాస్ టు బి చేంజ్డ్. దిస్ ఈస్ కాల్డ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద లార్డ్. ఏం మార్చబడాలా? నీ మనస్సు, నీ యొక్క గుణశీలత, నిజమైన దేవుడు అనే ఆ జ్ఞానము. మనం లోకంలో ఎన్నో ఆచారాలు, పద్ధతులు అనేకమైన పాటిస్తున్నాం. ఇవన్నీ కాదు, నిజమైన వాడు ఒకడున్నాడు. ఆయన మన కోసం రక్తం కార్చాడు. ఆ రక్తాన్ని మనలో పంచుకోవాలి. ఆయన నిజమైన దేవుడుగా మన మధ్యలో ఉన్నాడు. ఆయనను పూజించాలి, ఆయనను ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి, ఎలా పూజించాలి అని మీకు తెలియాలంటే వాక్యాన్ని చదవడమో, దేవుని సన్నిధికి రావడమో వస్తూ ఉన్నప్పుడు నీకు తెలుస్తా. ఎప్పుడైతే నిజమైన దేవుని ఆరాధిస్తావో అలాగ నువ్వు తయారవుతూ ఉంటావంట. హల్లెలూయా, హల్లెలూయా. కుక్కని పూజిస్తే కుక్కలాగానే మార్చబడతావు. పందిని పూజిస్తే పందిలాగానే మార్చబడతావు. ఒక విగ్రహాన్ని పూజిస్తే విగ్రహంలాగానే నీ బ్రతకలానే ఉంటుంది. ఆత్మని ఆర్ఎల్స్ దేవుణ్ణి ఆరాధిస్తే నువ్వు కూడా దేవుని లాగా అవుతావంటండి. యు విల్ బికమ్ లైక్ గాడ్. హల్లెలూయా. యు బికమ్ లైక్ ఎ స్పిరిట్. దేవుడు ఆత్మ కనుక ఆరాధించువారు ఆత్మలోనూ సత్యములోనూ ఆరాధించాలి. దేవుడు ఎవరండి? ఆత్మ. ఆ ఆత్మ అయిన దేవుని చూడాలంటే నువ్వు ఎలా మార్చబడాలి? ఫస్ట్ ఆత్మీయంగా నువ్వు తయారవ్వాలి. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? సో ఐ హోప్ ఈరోజు మీ మీద నిజంగా ఆయిల్ పోర్ అవుతే కనుక, ఐ బిలీవింగ్ దట్ బై ద అనాయింటింగ్ ఆఫ్ ద లివింగ్ గాడ్, మీ చుట్టూ పరిసరాల్లో ఉన్న వ్యక్తులు బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద ప్రొఫెసీ దట్ కమింగ్ ఫ్రమ్ ద ఆల్టర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. సో ఈ ఆయిల్, ఈరోజు విడుదలైన ఆయిల్, నిజంగా దీని మీద ఆశ ఉంది. ప్రభువా నాకు నిజంగా ఇది కావాలి, ఐ వాంట్ ఇట్ అని దీనికోసం పట్టుదలతో ప్రార్థించి కన్నీరు కార్చి ప్రార్థిస్తే ద లార్డ్ ఈజ్ గోయింగ్ టు పోర్. ఈ ఆయిల్ నీపై ఎప్పుడైతే వస్తుందో, నేను ఏదైనా చేసేవాడు మంచి కార్ల గిల్ల తిరుగుతుంటే నీకు అనిపిస్తుంటుంది, ఏందయ్యా వీడు కార్లు ఏం తిరుగుతున్నాడు, నేను నా బ్రతికి ఏంది ఇది, అట్లెప్పుడు అనుకోకండి. నీ ఫోకస్ కార్ల మీద తిరిగేటోని కాదు, అభిషేకం మీద ఉండాలి. అర్థమవుతుందా? నీ దృష్టి ఎవరి మీద ఉండాలా? దేవుని ఆశీర్వాదం, దేవుని మీద ఉండాలి, దేవుని యొక్క తైలం మీద ఉండాలి. కానీ ఎక్కడ ఉంటుంది? వాడు కార్లో తిరుగుతుండేసయ్యా, వాడు బాగుపడుతుండు, నిన్ను నమ్మిన నేను ఏ పాపం చేయట్లేదు, వాడు పాపాలు చేస్తుండు, తాగుతుండు, అన్నీ చేస్తుండు, వాడు గొప్ప బిల్డింగ్లు కడుతుండు. నీ దృష్టి ఎవరి మీద ఉంది? బిల్డింగ్లు కట్టేటోని మీద ఉంది. నీ దృష్టి ఎవరి మీద ఉంది? సరిగ్గా కారాల తిరిగే వాడి మీద ఉంది. అదంతా పక్కన పెట్టు. దావీదు దృష్టి ఎక్కడుంది? గొలియాతుని చంపాలి, లేకపోతే నేను రాజా అవ్వాలని దృష్టి ఉందా? లేదు. గొర్రెలు కాసుకుంటున్నా, దేవుని స్తుతిస్తున్నా, చాలు. సో అతని ఫోకస్ ఎక్కడుందండి? గాడ్ పై ఉంది. గొర్రెలు కాస్తున్నాడు, బట్ ఫోకస్ ఎక్కడుంది? గాడ్ పై. వాళ్ళ అన్నలంతా కూడా రాజ్యం వెళ్ళడానికి వెళ్ళి యుద్ధాలు చేసి రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజుతోని మంచి ఆనందాలు పొందుకుంటున్నారు. అలాగని ఇతని దృష్టి దాని మీదకి వెళ్ళిందా? వెళ్ళలేదు. మరి మీ దృష్టి ఎందుకు వెళ్తుంది? మీ చుట్టాల మీద, మీ బంధువులు గొప్పగా అవుతున్నప్పుడు, అరే వాళ్ళని చూడు ఎట్లా గొప్పలు అవుతున్నావు, వాడు చూడు ఎన్ని పాపాలు చేస్తుండో, వాడు చూడు ఎన్ని తప్పులు చేస్తుండో, వీడు చూడు అట్లా, వాడు అట్లా, వీడు అట్లా అనడం వల్ల దేవుడు నిన్ను దీవిస్తుంటాడా? నో. సో నీ దృష్టి, నీ ఫోకస్ ఎక్కడ ఉండాలి?
దేవునిపై ఉండాలి, అనాయింటింగ్ పై ఉండాలి. ఎప్పుడైతే ఆ ఫోకస్, వినండి దయచేసి అందరు, ఎప్పుడైతే నీ ఫోకస్ నా భర్త మార్చాలి, నా భర్త మార్చబడాలి, నా భార్య మార్చబడాలా, నా అన్న మార్చబడాలి, నా వీళ్ళు కాదు, నీ ఫోకస్ ఎక్కడుందా? గాడ్ పై, అనాయింటింగ్ పై. ఎప్పుడైతే నీ ఫోకస్ ఉంటుందో, ఆ కార్లే తిరిగే వాడికి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరగొట్టుకొని నీ దగ్గరకు వస్తాడు. అక్క నా కోసం ప్రార్థించవా? హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈజ్ ద సీక్రెట్ గాస్పెల్. హల్లెలూయా. నువ్వు గాడ్ పై ఫోకస్ పెడితే అదే చెప్తున్నాడు. దావీదు ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో సౌలు యొక్క నెత్తిలో దమాక్ ఖరాబ్ అయిపోయింది. సౌలు దురాత్మ చేత పీడించబడుతున్నాడు. ఎప్పటి నుంచి అతనికి స్టార్ట్ అయింది? ఇక్కడ దావీదు మీద అభిషేకం పోసిన వెంటనే. మరి అభిషేకం మీ మీద పోయబడాలంటే నువ్వు దేని మీద ఫోకస్ పెంచుకోవాలి? గాడ్ పై. గాడ్ పై పెంచి, దేవునిపై నీ యొక్క ఫోకస్ పెంచుకుంటున్న కొద్దీ నీ ఇంటి ముందుకి కొత్త కారు ఉంటున్నాడు. నో 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 నాకు అయ్యా వాడు ఏమన్నా కొనుక్కో, నాకు అవసరం లేదు. బట్ లార్డ్ ఐ వాంట్ టు ప్రే. ఇంకో పక్కింటోడు ఇంకో ఫ్లోర్ వేస్తాడు, మన ఇల్లు అట్లనే ఉండిపోతుంది. నో, కట్టుకొని ఇంకొక ఫ్లోర్ వేయమని. థ్యాంక్ యూ లార్డ్, అది ఇంకో ఫ్లోర్ వేయాలని వేస్తున్నాంలో కలుగును గాక. ఇంకో కార్ కొనేలా వేస్తున్నాంలో ఆశీర్వాదం కలుగును గాక. స్టిల్ ప్రే ప్రే ప్రే. ప్రార్థించు. ఫోకస్. నీ కాలనీలో అందరూ నీ దగ్గరికి రావాలి. See that structure of the spirit. Hallelujah. Because వాళ్ళలాగా మనం దొంగతనాలు చేయట్లేదు, వాళ్ళలాగా మనం తాగుడికి బానిసయి ఎక్కడికో వెళ్ళి ఒక ఎంజాయ్మెంట్ లాగా మనం చేయట్లేదు. ప్రతిరోజు దేవుని సన్నిధిలో కూర్చొని మన పని మనం చేసుకుంటూ దేవుని మహిమ, దేవుని రాజ్యం కట్టాలని ఒక ఆశతో ఉంటే, వెయిట్, యువర్ టైమ్ ఈస్ కమింగ్. పక్షిరాజు నొప్పితో ఉంటుంది. అన్ని పక్షుల కన్నా ఎక్కువ నొప్పి భరించే పక్షిరాజు. అంత నొప్పి భరిస్తుంది. కొండ మీదకి వెళ్ళి భరిస్తుంది. అంటే ఎందుకో తెలుసా? ఏ పక్షికి నా నొప్పి తెలియద్దని. దట్స్ ద సీక్రెట్. హల్లెలూయా. ఎక్కడో కొండ మీదకి వెళ్ళి చెట్టు మీద ఉండి ఆ నొప్పిని తెలియపరిచేది కాకులు. ఆ సూసైడ్ చేసుకున్న కాకు చెట్టు మీద వేసుకుంటుంది. ఆ కాకులు అరిసినంత చెట్ల మీద అరుస్తుంది. ఈ అల్లరంతా ఈ కాకులు ఎక్కడ అరుస్తాయి? చెట్ల మీదనే. బట్ పక్షిరాజు ఒక మెంటాలిటీ చూడండి. తను ఎంత నొప్పిని భరించినా ఆ పక్షుల మధ్యలో భరించదంట. పర్సనల్గా సీక్రెట్గా ఒక ప్లేస్కి వెళ్ళి భరిస్తాను. ఎందుకో తెలుసా? నా నొప్పి ఎవరికి తెలియదు. నువ్వు ఈరోజు రహస్యంగా ఏదైతే ప్రార్థిస్తున్నావో, ఒక నొప్పిని భరిస్తూ ప్రార్థిస్తున్నావు. అలాగని నీ నొప్పి ప్రజలందరికీ తెలియాలని అనుకోకండి. వెన్ యూ సీక్రెసీ ఆఫ్ ద ప్రొఫెటిక్, ఎప్పుడైతే నీ సమస్య, నీ నొప్పి సీక్రెట్గా దేవునితో పంచుకుంటావో, నీ మహిమ బహిరంగ దేవుడు పనిచేస్తాడంట. ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్. వెరీ గ్రేట్ఫుల్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నొప్పి కలిగిన పక్షిరాజు కొండ మీద కూర్చొని ఒక్కొక్కటి ఈకలు పీకుతా ఉంటుందంట. ఒక్క ఈక పీకుతా ఉన్నప్పుడు దానికి ఎంత నొప్పి వస్తుందో దానికే తెలుసు. దాని ముక్కంతా మొండిగా అయిపోయి ఆ ముక్కు మళ్ళీ తిరిగి కొచ్చగవుతున్న ప్రదేశంలో చాలా పెయిన్ ఉంటుందంట. ఈవెన్ కళ్ళన్నీ వాసిపోతాయి. ఒక్కొక్క ఈక పీకుతా ఉంటే దానికి పెయిన్ వస్తూ ఉంటుంది. ఎందుకు ఒక ఈక పీకుతుంది అది? ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఆ వింగ్స్లో ఉన్న ఆ శక్తిని తీసుకుంటా ఉంటుంది. నాకు ఈ పాతదొద్దు, ఈ పాతదొద్దు, కొత్తది కావాలి. ఇట్ ఈస్ ఇన్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. నీ పాత లైఫ్ని నువ్వు సమాధి చేస్తే దేవుడు కొత్తది రాసి పెట్టాడండి. ఆయన తల మీద రాసుకున్నాడంట అది నీకు ఇవ్వడానికి. దట్స్ ద గ్రేస్. హల్లెలూయా. నీ తల మీద రాయలేదు, దేవుడే తన తలపై రాసుకొని నీకు చూపిస్తా, ఇది నీ లైఫ్ రాని. దిస్ ఈజ్ యువర్ లైఫ్. దిస్ ఈజ్ కాల్డ్ ద ప్రొఫెటిక్. హల్లెలూయా. నువ్వు రాసుకున్న తలరాత ఎట్లుంటుంది తెలుసా? పొద్దుగా లేవాలి, ఆ అక్కని తిట్టాలి, ఈ అక్కని తిట్టాలి, సాయంత్రం రాగానే అలసిపోతున్నా బాగా, ఒకటి వేసుకుంటే నిద్ర వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి వేసుకుంటే నిద్ర వస్తుంది. ఎవడు చెప్పాడు ఒకటి వేసుకుని నిద్ర వస్తుందని? ఏ గురువు చెప్పాడు అట్లా ఒకటి వేసుకుని నిద్ర వస్తుందని? ఎవడు చెప్పాడు? ఈడే క్రియేట్ చేసుకుంటాడు. హల్లెలూయా. మై గాడ్ ఈస్ సేయింగ్ దట్ ఫిల్ విత్ ద హోలీ గోస్ట్. మత్తు పదార్థం తాగకండి, పరిశుద్ధాత్మను తాగండి అంటాడు.
ఇఫ్ యు ఫిల్ విత్ ద హోలీ గోస్ట్, హల్లెలూయా హల్లెలూయా. ఆ తాగుబోతాడు ఏం మాట్లాడాడు అర్థం కాదు, బట్ పరిశుద్ధాత్మతో నింపబడితే నీ రాసాలని మాట్లాడతాడు వాడు. నీ ప్రతి రహస్యం అంతా బట్ట బయలుపరుస్తాడు ఊకుంటునే. నువ్వు 4 గోడ మధ్యలో ఏ తప్పులు చేసినా అన్నీ చెప్తాడు. సో డోంట్ ఛాలెంజ్ విత్ దెమ్, దే ఆర్ వెరీ డేంజరస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద హోలీ గోస్ట్. హల్లెలూయా హల్లెలూయా. ఐ పీపుల్ గెటింగ్ జస్ట్ బిగ్ క్లాప్స్ టు ద లార్డ్ జీసస్. హల్లెలూయా. సో ఈరోజు నుంచి ఎంతమంది ఫోకస్ పెడతారు, ఇంకా దృష్టి దేవునిపై పెడతారు. మీ శత్రువులు ఎదుగుతున్నారు, మీకు తెలుసా ఆ విషయం. వాడు ఇంకెదుగుతున్నాడు, ఎంతైనా ఎదుగని. వాడు సంపాదించిన ఆస్తి ఖచ్చితంగా నీకు కూడా పాలిభాగస్తులు అవుతావు, గుర్తుపెట్టుకో. వాడు ఎంత ఆస్తి సంపాదించినా 20, 30, 40 ఖచ్చితంగా నీకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? దాని మీద నీకు ఆశ ఉండక దేవునిపై నువ్వు దృష్టి పెడుతూ, అయా నీ రాజ్యాన్ని కట్టాలి, నీ ప్రేమను పంచాలనే ఆశ కలిగిన వాడికి వాడు ఎంత సంపాదించిన దాంట్లో నీకు పాలిభాగస్తులు దేవుడిస్తాడు. సో యూ డజంట్ నీడ్ టు ఎండ్ మై బ్రదర్, యువర్ ఎనిమీస్ ఈజ్ ఎండింగ్ ఫర్ యూ. నీ శత్రువులే నీ కోసం ఏం చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా. సో ఏం చేద్దాం ఇప్పటి నుంచి? అందరిపైన దృష్టి పెడదామా? నీ ఒక్క దేవుని పైన దృష్టి పెడతావా? రాజు దగ్గరికి వెళ్ళాడు దావీదు. అమ్మ నేను కూడా రాజు అయితే బాగుండు అనుకోవట్లేదు. రాజు పడుతున్న ఆ బాధ, తలనొప్పి ఏదైతుందో అది పోతే చాలరా నాయన అనుకుంటున్నాడు. మనం ఆ ప్లేస్లో ఉంటే ఏమనుకునేటోళ్ళం? దావీదు ప్లేస్లో ఉండి రాజు దగ్గరికి వెళ్ళి అమ్మ వాయిసుకుంటున్నాయి ఆలోచనలు ఎట్లుంటాయి? బాగానే సుఖపడుతుండు. ఒకప్పుడు ఈయన గాడిదలు కాచుకునేటోడు, బ్రతికి ఎట్లయిందో. దేవా నన్ను కూడా అట్లా ఏవా, నేను గొర్రెలు కాసుకుంటున్నాయ్యా, నన్ను కూడా రాజుగా చేస్తావేమో. ఆయన గాడిదలను కాసుకున్నటోడే రాజు చేస్తే నన్ను ఏవా, నేను అయితా, నాలో శక్తి ఉంది అనుకునే వాళ్ళు అది నిజంగా జరగదు. హల్లెలూయా. నా వల్ల ఏడవుతుందయ్యా, నాకు అంత సీన్ లేదు అని నిజంగా జెన్యూన్గా నీ బిహేవియర్లోనే అర్థమవుతుంది నిజంగా ఉందా లేదా. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైందా? సో వాట్ యూ పీపుల్ నీడ్ టు డూ రైట్ నౌ, ఫ్రమ్ నౌ, నీ దృష్టి ఎక్కడ పెట్టుకోవాలా? హల్లెలూయా. సైతాన్లు, దుష్ట శక్తులు నేను బరాబర్ స్టెమ్ చేస్తాయి. కొంతమంది వచ్చి స్కీమ్స్ అని వాళ్ళని ఇదాన్ని ఎక్కువ టెంప్ట్ చేస్తారు. అన్ని పక్కన పెట్టాలా. నీ పని ఏదైతే ఉందో ఆ పని చేసుకుంటూ నీకు వచ్చే జీతం ఉందో ఆ జీతాన్ని నువ్వు పొందుతూ స్టిల్ ప్రేయర్లో ఉండండి. దేవుని రాజ్యం కట్టాలనే ఆశ, ఒక బర్నింగ్ ఫైర్ ఉంటే యూ విల్ బి బ్లెస్డ్. హల్లెలూయా హల్లెలూయా. సో ఇంత సింపుల్గా అంటున్నాను ఎందుకంటే కొండ మీదకి వెళ్ళి ఏదైతే ఆ పెయిన్ ఉందో అది మీకు తెలియదు కాబట్టి నేను సింపుల్గా అంటున్నాను. అర్థం కాలే, అందుకే నేను సింపుల్గా అనాల్సి వస్తుంది. ఎనీవే, సో ఈ వాక్యం ఈరోజు మీ అందులో నెరవేర్చబడాలంటే గాడ్ ఒకటే చెప్తున్నాడు. దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? మీ దృష్టి దేని మీద ఉండాలి? ఎక్కువ. ఎప్పుడైతే దృష్టి దేవుని మీద పెడతావో నొప్పి ఏమవుతుంది? పోదు, ఎక్కువ అవుతుంది. ఏంది ప్రార్థన చేసి నొప్పి ఎక్కువైపోతుంది? వద్దు, ప్రార్థన వద్దు, పడుకుంటావు, నొప్పి తగ్గుతుంది. కానీ అదే నొప్పి ఎక్కువైతున్నా కొద్ది నీ ప్రేయర్ కూడా ఎక్కువ చేసుకున్నా కొద్ది మళ్ళీ నొప్పి ఎక్కువ అవుతుంటా. అయినా పర్వాలేదు, స్టిల్ ఐ విల్ ప్రే, నేను దేవుని మీదే దృష్టి పెట్టి ఇంకా ప్రార్థిస్తా అన్నప్పుడు నొప్పి పోవడం కాదు, ఆ నొప్పి ఎవరి జీవితంలో వచ్చినా నువ్వు ప్రేయర్ చేస్తే అంతమంది లక్షల మందిలో నొప్పి వెళ్ళిపోతుంది. హల్లెలూయా హల్లెలూయా. కంటిన్యూ టు ప్రే వాట్ యు ఆర్ డూయింగ్. విసుకక ప్రార్థించండి. హల్లెలూయా. సో ఎక్కడ పెడుతున్నారు మరి ఫోకస్? బిజినెస్ కావాలి, జాబ్ కావాలి, డబ్బులు కావాలి, వద్దన్నట్లే దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాడు, అంత బాగానే ఉంది. కానీ దృష్టి ఎక్కడ పెడుతున్నావు? ఈరోజు నేను తప్పు చేయొద్దు అనుకున్నప్పుడే తప్పు చేయాలని అనుకున్నట్టు వస్తాడు. ఉదాహరణకి తాగుడు, ఈ తాగుడంతా మానేసి ఏసయ్య ఈరోజు ఫ్రెష్, ఎప్పుడు ఆఫర్ ఇవ్వనివాడు ఆ రోజు వస్తాడు. చికెన్ మానేద్దాం అనుకుంటున్నా, ఈరోజు నుంచి అస్సలు ముట్ట. సాయంత్రం మీ భార్య ఫోన్ చేస్తా,
మా వాళ్ళు వచ్చారు, ఆల్రెడీ చికెన్ తెచ్చిపెట్టిన, సరే నాకేమొద్దా అని పోతారు, ఇంటికే పోతారు. తింటాడు సప్పుడు ఏం చేయలేడు ఇంకా. అంటే అది శోధన కాదంటారా? నువ్వు అనుకున్నప్పుడల్లా అది వస్తుందంటే నువ్వు అనుకున్న దాంట్లో ఏదో శక్తి ప్రభావం ఉందని మీకు తెలియట్లేదా? దెర్ ఇస్ సంథింగ్, పవర్ ఈజ్ ఎఫెక్టింగ్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నుంచి ప్రతి ఒక్కరు జయించాలి. దానికోసం మీ తలల పైన అభిషేకం విడుదలవును గాక. లెట్ ది అనాయింటింగ్ ప్రిజర్వ్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అందరికీ అర్థమవుతుందా? నీ దృష్టి ఎక్కడ పెడుతున్నాం ఇప్పటి నుంచి? ఎక్కడ పెట్టాలి? రోగం ఉంది, వ్యాధి ఉంది, కష్టం ఉంది, బాధ ఉంది, అన్నీ ఉన్నాయి. అలాగని దాని మీదే దృష్టి పెట్టి నన్ను చంపేస్తుందేమో, నేను చచ్చిపోతేనే అవసరం లేదు. ఆ మాట, ఆలోచన నీకు అనవసరం. నీ దృష్టి ఎక్కడ పెట్టాలి? అక్కడ పెడుతుంటే నీ ప్రతి సమస్య నీకు తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంబంధమైన అనాయింటింగ్ మీ అందరిపైన విడుదల అయ్యింది. సో రిసీవ్ దట్, ప్రొటెక్ట్ ఇట్, ప్రిజర్వ్ ఇట్ అండ్ గ్రాబ్ ఇట్. అవన్నీ కూడా మీ అందరిలో ప్రత్యక్షపరచబడును గాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. టుడే లెట్ దిస్ అనాయింటింగ్ చేంజ్ అండ్ షిఫ్ట్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబీకులందరినీ కూడా ఇక్కడ నుండి కలిగజేయబడిన అనాయింటింగ్ పనిచేస్తుందండి. సో కొంతమంది సిక్ అవ్వచ్చు, కొంతమంది బ్లెస్ అవ్వచ్చు. నన్ను తిట్టుకోకండి. హల్లెలూయా, నన్ను తిట్టుకోకండి. నా భార్య అస్సలు మారట్లేదు, లేకపోతే మా తల్లి మారట్లేదు, మా నాన్న మారట్లేదు, మా తమ్ముడు మారట్లేదు. ఏం చేస్తుంది? అభిషేకం వెళ్ళి నీ దగ్గర తీసుకొని వస్తుంది. ఎట్లా? ఉత్తేనే వస్తాడు వాడు. కాలికి దెబ్బలు, కిడ్నీలు అన్నీ 2 ఫెయిల్ అయ్యో, హార్ట్లో స్ట్రైక్ అంతా పడినప్పుడు డాక్టర్ చెప్తాడు, అమ్మ నువ్వు 2 సంవత్సరాలు బతావని. అప్పుడు ఏం చేస్తారు? వచ్చి భయంతో వస్తాడు, నన్ను బతికించాయా, దేవుడు గొప్పడాయా. అంతకుముందుకు తాగకంటే ఇనము, మంచిగా ఉండంటే ఇనము. ఎప్పుడు వింటాం? అన్ని సమస్యలు మీద పడి చచ్చిపోతున్నాం రేపో మాపు అన్నప్పుడు వింటాడు. అందుకే దీపం ఉండగానే ఇప్పుడు ఏదైనా వాక్యం చెప్పినాను కదా గుర్తుండదు. ఎనీవే, సో ద లార్డ్ హాస్ బ్లెస్డ్ యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ గాడ్. సో దేవుడి కార్యాలు మీ అందరిలో జరిగించును గాక. హల్లెలూయా. జస్ట్ గివ్ బిగ్ క్లాప్స్ టు ద లార్డ్ యెషూవా. హల్లెలూయా. అందరూ నిలబడదామండి. లెట్ దిస్ వర్డ్ బి ఎస్టాబ్లిష్డ్.